దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము మనందరి పాపము నిమిత్తమై ఆయన ఘోరమైనటువంటి శిక్షను భరించి ఆ సిలువలో గల్గొతా అనేటువంటి కొండ మీద వేలాడుతూ ఆయన ఎన్నో గొప్ప విషయాలు జ్ఞాపకం చేశాడు. ఆయన 7 మాటలు పలికారు. ఈ 7 మాటలు పలికినవన్నీ కూడా ప్రభువు చేసినటువంటి ఒక గొప్ప బలియాగానికి సూచనగా కనపడతా ఉన్నాయి. యేసు ప్రభువారు 24 గంటలు ఆయన శ్రమించారు. ఆ 24 గంటల్లో 36 ప్రవచనాలు నెరవేర్పు జరిగినట్లుగా దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక బెత్లెహేములో జరిగింది. ఆయన పెరిగినటువంటిది నజరేత్ అనే ఊరిలో జరిగారు. ఆయన మరణించింది యెరూషలేములో మరణించారు. ప్రభువారి యొక్క ప్రార్థనలు, ఆయన ప్రసంగాలు కొండ మీద చేసినట్టుగా దేవుని వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే ఆయన ప్రార్థన కొండ మీద జరిగించారు. ఆయన రూపాంతరం అనేది కొండ మీద జరిగింది. ఆయన మరణం అనేది గొల్గొతా అనే కొండ మీద జరిగింది. ఆయన మరలా రాబోతూ ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు కూడా అది కూడా కొండ మీద జరగబోతూ ఉంది. కనుక ప్రభువారు ఆయన కొండ మీద చాలా విషయాలు ఆయన జీవితంలో జరిగినట్టుగా మనకి రాయబడతా వచ్చింది. యేసుక్రీస్తు వారు మానవులందరి పాపం నిమిత్తమై ఆయన పాప పరిహారార్థ బలిగా అర్పించబడినటువంటి వాడుగా చేయబడ్డాడు. ప్రభువారు తను అప్పగించబడిన రాత్రి ఆయన ఘోరమైనటువంటి శిక్షను భరించారు. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఆయన అన్యాయపు తీర్పును పొందాడని యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం ముందు మనకు రాయబడతా వచ్చింది. ఆ అన్యాయపు తీర్పు పొందిన ప్రభువు ఆ రాత్రంతా కూడా న్యాయముగా ఆయన్ని వేధించి ఆయన 7 దగ్గర తీర్పు పొందినట్టుగా రాయబడింది. ముందుగా ప్రధాన యాజకుల దగ్గరికి, అన్నా దగ్గరికి, ఆ తర్వాత సన్హెద్రి సభ దగ్గరికి, ఆ తర్వాత మరలా ప్రధాన యాజకుల దగ్గరికి, ఆ తర్వాత పిలాతు దగ్గరికి, ఆ తర్వాత హేరోద్ దగ్గరికి, హేరోద్ దగ్గర నుంచి మరలా చివరగా పిలాతు దగ్గరికి తీసుకురాబడ్డారు. ఆయన ఆ పిలాతు దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు ఆయన పరీక్షించబడ్డాడు. పిలాతు ముమ్మారు ప్రభుని పరీక్షించినప్పుడు ఆయనలో ఏ దోషమో కనపడలేదని పిలాతు చెప్పినట్లుగా మనకి రాయబడింది. పిలాతు యూదుల యొక్క మత పెద్దల యొక్క అల్లరి భరించలేక, అన్యాయం అని తెలిసి కూడా న్యాయాన్ని జరిగించలేక అన్యాయానికి ఆయన మొగ్గు చూపినట్లుగా దేవుని వాక్యం మనకు రాయబడతా వచ్చింది. కారణం ఏంటంటే ఆయన అన్యాయపు తీర్పు పొందెను, ఆయన మౌనముగా ఉండెను అని యెషయా గ్రంథంలో సెలవిచ్చారు. ఇక్కడ యేసుక్రీస్తు వారిని మనం గమనించినప్పుడు ఆయన మన అందరి పాపము నిమిత్తమై ఆయన పరిహారార్థముగా బలి జరిగించడానికి ఆయన చనిపోయారు. ఆయన గొల్గొతా అని పిలువబడేటువంటి లేదా కలువరి అని పిలువబడేటువంటి ఆ కపాల స్థలం అని పిలువబడుతున్నటువంటి ఆ కొండ మీద ఆయన మన నిమిత్తము బలిగా చేయబడ్డారు. కారణం ఏంటంటే పాప పరిహారార్థ బలిగా అర్పించబడుతున్నటువంటి ఆ పశువును పాలిమునకు వెలుపల తీసుకెళ్ళి దాన్ని దహించాలి అని బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేయబడింది. కనుక సకల మానవుల కొరకై పాప పరిహారార్థ బలిగా తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ప్రతి సంవత్సరము పాప పరిహారార్థ బలిగా ప్రధాన యాజకుడు ప్రజలందరి పాపం నిమిత్తమై తన పాపం నిమిత్తమై బలిని జరిగించి ఆ రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలములో నుంచి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి అక్కడ మందసం మీద దేవుని యొక్క కరుణాపీఠం దగ్గర ఆ రక్తాన్ని చిలకరించి దాని కింద ఒలికించబడాలి. అప్పుడే ఆ యొక్క పాప పరిహారార్థ బలి అంగీకరించబడేదిగా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు మన నిమిత్తము ఆయన తనను తానే దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొని ఆయన స్వరక్తాన్ని తీసుకొని దేవుని యొక్క సన్నిధిలోనికి అనగా పరలోకములోనికి ఆయన ప్రవేశించును అని రాయబడుతుంది. ఆయన ప్రవేశించినప్పుడు ఆయన కల్వరి కొండ మీద ఆయన సిలువ వేయబడినప్పుడు అక్కడ ఆయన రక్తము కార్చబడింది. ఆ రక్తము కారినప్పుడు పరిపూర్ణమైనటువంటి పాప పరిహారార్థ బలిగా దేవుని చేత అంగీకరించబడాలంటే ఆ రక్తము మందస్సు మీద చిలకరించబడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని సిలువ వేసినటువంటి ఆ కొండ మీద మనం గమనించినప్పుడు పురాతన శాస్త్రవేత్త అయినటువంటి రోన్ అనేటువంటి
అతని ద్వారా కనుగొనబడినటువంటి ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఇశ్రాయేలీలు బానిసలుగా కొనిపోబడ్డారు సుమారుగా 700 సంవత్సరాల పూర్వము యేసుక్రీస్తు వారి కంటే. ఆ తర్వాత 500 సంవత్సరాలకు పూర్వము యేసుక్రీస్తు వారి కంటే ముందుగా యూదా వారు బబులోనుకు చెరగా కొనిపోబడ్డారు. వారు కొనిపోబడినప్పుడు ఆ మందస్సం అనేది కనపడకుండా పోయింది. దాన్ని అక్కడ ఇక్కడ కొంతమంది దాచిపెట్టినట్టుగా, ఆ తర్వాత అది పెట్టిన స్థలంలో లేకుండా కనపడకుండా పోయినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. కానీ చివరికి అది యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డటువంటి గొల్గోతా లేదా కల్వరి కపాల స్థలం అని పిలువబడినటువంటి ఆ పర్వతం కిందకు వచ్చినట్టుగా కనుగొనబడింది. యేసు ప్రభు వారు అక్కడ మరణించినప్పుడు, ఆయన రక్తము కార్చినప్పుడు, ఆయన పాప పరిహారార్థ బలిగా ఆయన అంగీకరించబడాలంటే ఆ రక్తము మందస్సం మీద, కరుణాపేట మీద ఒలికించబడాలి. కనుక ప్రభు చనిపోయినప్పుడు ఆ యొక్క సిలువ వేయబడినటువంటి ఆ కొండ నెరలో గుండా 20 అడుగుల లోతులో ఉన్నటువంటి ఆ మందస్సం మీద ప్రభు వారి యొక్క రక్తం ఒలికించబడింది. కనుక ఆయన అర్పించినటువంటి బలి పాప పరిహారార్థ బలిగా అంగీకరించబడింది. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన ఆత్మలకు కాపరిగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. కనుక మన ఆత్మ నిమిత్తమై ఆయన ఆరాట పడతా మనందరూ కూడా విమోచించడానికి ఆయన లోకంలోనికి వచ్చాడు. కారణం ఏంటంటే, నశించిన దాన్ని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చిన రాయబడతా వచ్చింది. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. నేను పాపుల కొరకే వచ్చాను కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదు అని ఆయన జ్ఞాపకం చేస్తాడు. అందుకొరకే పౌలు గారు జ్ఞాపకం చేసినట్టుగా నీతిమంతుడు ఒక్కడూనూ లేడు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు. కనుక ఆ మహిమను పొందటానికి ఆయన మనందరినీ కూడా మన పాపములు క్షమించి దేవుని దగ్గరకు తీసుకురావటానికి దేవుడే మానవుడుగా లోకంలో యేసుక్రీస్తు వారుగా అవతరించాడు. ఆయన మన పాపములన్నీ భరించి మన కొరకు ఆయన కలువరి సిలువలో ఆయన శిక్షను అనుభవించాడు. కారణం ఏంటంటే, ప్రభు అయిన దేవుడు మన పాపములను ఆయన మీద మోపి పాపమెరుగని ఆయనను పాపిగా ఎంచి మన పాపములకు ఆయన శరీరమందు శిక్ష విధించును అని రాస్తున్నాడు. కనుకనే ప్రభువారు ఆ కలువరి కొండలో ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు మరి మన పాపములు పరిహారం చేయబడ్డాయి. ఆయన మన పాపములు పరిహారం చేసి ఆయన సుమారుగా 24 గంటల్లో 36 ప్రవచనాలు ఆయన నెరవేర్చి ఆయన చేసినటువంటి ఆ 7 మాటలు అనేకమైనటువంటి ఆశీర్వాదాలతో మనకి అనుగ్రహించబడ్డాయి. ప్రభు మాట్లాడినటువంటి ఆ 7 మాటల్లో మొదటి మాట ఆయన క్షమాపణ కొరకు వేడుకున్నాడు. అది ప్రార్థనగా రాయబడతా ఉంది. ఆ రెండవ మాటలో మనం చూసినప్పుడు ఆయన మరి తనతో పాటు ఉన్నటువంటి వారికి పరలోకాన్ని ఇస్తానని ఒక వాగ్దానం చేసినట్టుగా దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేయబడుతుంది. రక్షణ వార్త. మూడవదిగా ఆయన లోకంలో మానవుడుగా ఉన్నాడు కనుక ఆయన బాధ్యత కలిగినటువంటి ఒక కుమారుడుగా తల్లి పట్ల తన బాధ్యతను నెరవేర్చినటువంటి ఆ బాధ్యతతో కూడినటువంటి ఆ కేకను వేశాడు ఆయన. నాలుగవదిగా ఆయన ఇప్పుడు తండ్రి అని పిలుస్తున్నాడు, దేవుణ్ణి కాదు. ఆయన నా దేవా నా దేవా అని పలుకుతున్నాడు. కారణం ఏంటంటే, మన పాపములు ఆయనను దేవునికి దూరంగా చేసినాయి. మన పాపములు దేవునికి ఆయనకి మధ్యలో అడ్డుగా వచ్చినాయని జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఎడబాటును గూర్చి దేవుని ఎదుట ఆయన చేతిని అందించమని, ఎడబాటుని కాక ఆయన్ని పట్టుకోమని ఆయన చేసినటువంటి ఆ ప్రార్థన మనం చూస్తుంటాం. 5వ మాటలో ఆయన దాహం కొన్నాడు. ఆ దాహం ఏదయ్యా అంటే శారీరకమైన దాహం అవ్వచ్చు, కానీ ఆత్మల కొరకు ఆయన వచ్చాడు కనుక అది ఆత్మల దాహంగా దేవుని వాక్యమందు మనకి జ్ఞాపకం చేయబడింది. 6వ మాటలో దేవుడు తనకు అప్పగించినటువంటి ఆ సమస్తమైనటువంటి కార్యాలని ఆయన నెరవేర్చాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. కనుక ఆయన విజయముతో కూడినటువంటి ఒక గొప్ప కేక వేసి సమాప్తమైంది అని చెప్పాడు. చివరగా ప్రభువు చేసినటువంటి ఆ యొక్క 7వ మాట ఏదయ్యా అంటే తండ్రికి శాంతియుతమైనటువంటి ప్రార్థన చేశాడు. తన ఆత్మను దేవునికి అప్పగించాడు. ఎందుకంటే ఆత్మను అనుగ్రహించిన వాడు దేవుడే. కనుక అందరూ కూడా వారి ఆత్మలను రక్షించగలిగినటువంటి దేవునికి అప్పగించాలని జ్ఞాపకం చేశాడు. కనుక ప్రభువు చివరగా శాంతియుతంతో కూడినటువంటి
ఆ ప్రార్థన చేసి తలవాల్చి ఆయన మరణించను అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇలాగున యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించబడ్డాడు. ఆయన అనేక రకాలుగా శ్రమించి ఆయన కొట్టబడి, ఆయన ఉమ్మివేయబడి, అవమానించబడి, వస్త్రాలు తీసివేయబడి, ఆయన వెంట్రుకలు పెరకబడి, ఆయన కొరడాలతో కొట్టి వీపంతా కూడా చాలగా దున్ని ఆయనను అవమానించి, ఆయన వస్త్రాలు తీసివేసి ఊదారంగు వస్త్రాన్ని తొడిగి, ఆయన చేతులు కట్టివేసి, తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి, చేతిలో ఒక రెల్లుని పెట్టి, యూదుల రాజా నీకు శుభమని ఆయన గేలి చేశాడు. ఎందుకయ్యా అంటే నీవు నేను చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి, నీవు నేను చేసినటువంటి అపరాధాన్ని బట్టి, మనందరి యొక్క దోషాన్ని ఆయన భరించాడు కనుక మన దోషముల నిమిత్తమై ఆయన నలుగొట్టబడ్డాడు అని రాస్తున్నాడు. కనుక ప్రభువారు మనందరి కొరకు 2000 సంవత్సరాలకు పూర్వమే ఆ కలువరి గిరిలో ఆయన ఘోరమైనటువంటి ఆ శిక్షణ పొంది ఆయన మరణించి మన ఆత్మలకు రక్షణ కలుగు చేశాడు. కనుక ప్రభు సిలువలో పలికినటువంటి 7 మాటల ధ్యానం మనం చేసుకుందాము. ఒక్కొక్క మాటగా మనం ప్రభు యొక్క వాక్యంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి మొదటి మాట, ప్రభువారు లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు గనక వీరిని క్షమించమని చెప్పాను. ప్రభువారు క్షమించమని క్షమాపణతో కూడినటువంటి ప్రార్థన చేశారు. ఆయన ప్రధాన యాజకుడుగా మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము క్షమాపణ కొరకై ఆయన విజ్ఞాపన చేశాడు. తండ్రి అయిన దేవునికి ప్రధాన యాజకుడుగా విజ్ఞాపన చేసినటువంటి ఈ గొప్ప మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నశింపకుండా వారు నిత్య జీవాన్ని పొందినట్లుగా, ఆయనందు విశ్వాసం ఉంచినట్లుగా ప్రభువును ఈ లోకానికి పంపించున్నాడు. కనుక ఆయన ద్వారా మన జీవితాలకి రక్షణ ఇవ్వాలని, ఆయన ద్వారా మన పాపములు క్షమించాలని ప్రభువు ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు వారు సిలువలో సుమారుగా 6 గంటల నుంచి వేలాడుతూ ఆ మరణాన్ని అనుభవిస్తూ, వేదన అనుభవిస్తూ, అవమానాన్ని అనుభవిస్తూ ఆయన ప్రార్థన చేశాడు. ఎవరి కొరకు ప్రార్థన చేశారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు కనుక వీరికి నిమిత్తము ప్రభువు ప్రార్థన చేశారు, విజ్ఞాపన చేశారు. ఆయన ఎవరి కోసం ప్రార్థిస్తున్నాడు, ఆయన ఎవరి కోసము ఆయన క్షమాపణ కోరుకుంటున్నాడంటే, దేవుని లేఖనాల్లో మనం గమనించినప్పుడు వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు గనక వీరిని క్షమించు అని ప్రార్థించాడు. అక్కడ ఎవరిని కోసం ప్రార్థన చేశాడయ్యా అంటే, అనేకమైనటువంటి గుంపులు అక్కడ మనకి కనపడతా ఉన్నారు. వారిని చూసినప్పుడు మొట్టమొదటగా మత పెద్దలైనటువంటి వారు ఉన్నారు. వారు ఎవరయ్యా అంటే, వారందరూ ప్రభువును చంపడానికి ఎంతో ప్రయత్నం చేశారు. కనుక వారి నిమిత్తమై ప్రభువు క్షమించమని వారిని కోరుకుంటున్నాడు. ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. సిలువ వేయటానికి ప్రధానమైనటువంటి శక్తి వారే, ప్రధానమైనటువంటి కారణం వారే. ఎందుకంటే దేవాలయాన్ని శుద్ధి చేసినప్పుడు జంతువులను అమ్మేటువంటి వారు, పశువులను అమ్మేటువంటి వారిని, రోకలు మార్చేటువంటి వారిని, వారి వ్యాపారాలు అధికంగా చేసుకుంటా అనేక రీతులుగా మనుషులను మోసం చేసి దేవుని ఇల్లును దొంగల గుహగా చేశారు, వ్యాపారపు ఇల్లుగా చేశారు. వాళ్ళని అక్కడి నుంచి ఆయన తోలివేసినప్పుడు ప్రభువును చంపాలని, పస్కాకి ముందే ఆయన చంపటానికి ప్రయత్నం చేద్దామని వారు ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ వారి కొరకు దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని చెప్తున్నాడు. అంతేకాకుండా తెర వెనకాల ఉన్నటువంటి యూదా యొక్క అంతర్గతమైనటువంటి దోహానికి వారు వెల చెల్లించారు. ఆ వెల తీసుకున్నటువంటి ఇస్కరియోతు యూదా కూడా మరి అక్కడ తప్పించుకొని ఉండొచ్చు, కానీ ఆయన కోసం కూడా ప్రార్థన చేస్తున్నాడు, అప్పగించినటువంటి వాడుగా. ఆ తర్వాత సన్హెద్రీల కొరకు ప్రార్థించాడు. ఆ సన్హెద్రీలు అనేటువంటి వారు ప్రభువుని అనేక సార్లు వారు ఇబ్బందికి పెట్టడానికి ఆయనను
ప్రశ్నించినటువంటి వారుగా ఉన్నారు. పిలాతును ముందు నిలబడి ప్రజలను ప్రేరేపించేటువంటి వారిలో సన్హెద్రి వారు కూడా ఉన్నట్లుగా వాక్యంలో మనకు రాయబడతా వచ్చింది. తర్వాత పరిసయ్యులు, సద్దుకయ్యులు ఉన్నారు. ఈ పరిసయ్యులు అనేవారు, సద్దుకయ్యులైనటువంటి వారు యేసు ప్రభు వారికి మొట్టమొదట శత్రువులుగా వచ్చారు. కారణం ఏంటంటే దేవుని రాజ్యంను కూర్చేటువంటి ఆ బోధన చేసినప్పుడు వారికి అవి ఇబ్బందికరంగా అనిపించినాయి. అందువలన ఆయనను చంపదామని వారు మొట్టమొదటగా వారికి ప్రభు వారికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనకి రాయబడతా వచ్చింది. వీరి తర్వాత మనం గమనించినప్పుడు అక్కడ పిలాతు ఉన్నాడు. పిలాతు కూడా ఆయన దోషము లేనివాడని ముమ్మారు చెప్పాడు, కానీ ఆయన ఆ న్యాయాన్ని జరిగించలేకపోయాడు. ఆయన యూదా పెద్దల యొక్క అల్లరిని చూసి భయపడి అన్యాయముగా తీర్పు తీర్చాడు. అతని కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత అక్కడ సైనికులు ఉన్నారు. వాళ్ళు గొలుగోతా అనే కొండ మీదకి ప్రభువారిని కొట్టుకుంటా, బాధ పెట్టుకుంటా, అనేక రకాలుగా అవమానం చేసుకుంటా వారు తీసుకొని వచ్చారు. కారణం ఏంటంటే వారు మరి సైనికులు, వారు ఆజ్ఞ ఇవ్వబడింది కనుక ఆజ్ఞను పాటించేవారు వారు. అంతేగాని వారికి వాస్తవానికి ఎలాంటి ద్వేషం అనేది ప్రభువారి మీద లేదు. వారు ఆజ్ఞ ఇవ్వబడినటువంటి ఆజ్ఞను నెరవేర్చేటువంటి సైనికులు వారు సామాన్యంగా. కనుక వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వీరందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. వారితో పాటు నీ కొరకు నా కొరకు కూడా ప్రభువు క్షమాపణ ఇవ్వమని ప్రార్థన చేశాడు. ఎందుకంటే మన దోషములు కూడా అక్కడ ఉన్నాయి. మన పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. మన అతిక్రమాల కొరకు ఆయన అప్పగించబడి ఆయన అన్యాయపు తీర్పు పొందుతూ ఉన్నాడు. వీళ్ళందరి నిమిత్తమై ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అందుకొరకే దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు దగ్గర క్షమాపణ దొరుకుతుందని రాయబడతా వచ్చింది. ఆయన క్షమాపణ ఇచ్చేవాడు, ఆయన మనల్ని క్షమించేవాడు. కీర్తన గ్రంథం 30వ అధ్యాయంలో 4వ వచనమందు ఆయన యొద్ద క్షమాపణ దొరుకును అని రాస్తున్నాడు. కీర్తన గ్రంథం 130లో 3వ వచనం మనం చూసినప్పుడు ఆయన మన పాపములు చూసినట్లయితే ఎవడు కూడా ఆయన ఎదుట నిలబడలేడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మన పాపములు చూసినట్లయితే ఒక్కడు కూడా ప్రభు ఎదుట నిలబడలేడు. ఆయన క్షమాపణ ఇచ్చేవాడు, క్షమించేవాడు. కనుక ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు. కనుక ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయమందు 19వ వచనం చూసినప్పుడు వారు చేసినటువంటిది వారికి తెలియదు. ప్రభువు దేవుడని ఎరుగుంటే ఆయనను వారు అప్పగించేవారు కారు అని జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తలుడు. ప్రభు వారి లోకంలోనికి ఎందుకు వచ్చారయ్యా అంటే ఆయన తన ఇష్టానుసారముగా ఆయన లోకంలోనికి వచ్చి మన కొరకు బలియాగం చేయబట్టానికి వచ్చాడు. కనుకనే ఆయన లోకంలోకి వచ్చి మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో క్షమాపణ ఉంది. ఆ ప్రార్థనలో ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడని కీర్తన 86:5లో మనకి ఆయన సెలవు ఇవ్వబడతా వచ్చింది. కనుక ఇక్కడ ప్రభువు ఆయన కొట్టినటువంటి వారిని, ఆయనకు అన్యాయంగా తీర్పు తీర్చినటువంటి వారిని, ఆయన అవమానపరిచిన వారిని, ఆయన గేలి చేసిన వారిని, ఆయన్ని అనేక రీతిలుగా ఇబ్బంది పెట్టిన వారి కొరకు ప్రార్థన చేయట్లేదు. మామూలుగా అయితే మనం ఇబ్బంది పడినప్పుడు వారి కొరకు క్షమించమని మనం ప్రార్థన చేయలేం. కానీ ప్రభువు ఆయన బోధించినటువంటి వాడు, ఆయన బోధకుడు. ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీ శత్రువుల కొరకు మీరు ప్రేమించమని వారి కొరకు ప్రార్థించమని చెప్పాడు. మీరు మీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కానీ అందరూ అలా చేస్తారు, కానీ శత్రువులను ప్రేమించరు. కానీ మీరు మీ శత్రువులను ప్రేమించని చెప్పాడు. అంతేకాకుండా ఆయన ప్రార్థన నేర్పించారు శిష్యులకి. ఆ ప్రార్థనలో ఆయన పలికాడు, మేము మా అపరాధాలను మేము క్షమించినట్లుగా మా అపరాధాలు క్షమించమని చెప్పాడు. ఆయన క్షమాపణ ఇచ్చేటువంటి దేవుడు కనుక ఆయన వారి పాపములను వారి మీద మోపక వాటినన్నిటిని కూడా వెనకగా దొల్లించి వేశాడు అని రాస్తున్నాడు. మన పాపములను మనకినే ఆయన దూరం చేశాట. తూర్పుకు పరమడుకు ఎంత దూరమో ఆయన అంత దూరముగా మన పాపములను మనకు దూరం చేశాడు. కనుక ఆయన క్షమించడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి వాడై ఉన్నాడు. కనుక ఆయన మనల్ని క్షమించాడు. మత్తయి సువార్తలో ఆయన చెప్పినట్లుగా ఆయన శత్రువులను ప్రేమించాడు. ఆయనలో ప్రేమ ఉంది.
ప్రేమ అనేది అన్నిటినీ సహించును అని రాశాడు పౌలు గారు. ఆయన ప్రేమ నిజమైందని చెప్పటానికి మన పాపములన్నిటిని కూడా సహించాడు, మన దోషములన్నింటినీ సహించాడు. ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది. ప్రతి వారు చేసిన కార్యాలని ఆయన ప్రేమ అనేది తాలుకుంది. కనుకనే క్షమించు తండ్రి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఏమి చేస్తున్నారో వారికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. కానీ ప్రభువు వారు తెలిసి చేసిన, తెలియక చేసిన, తండ్రి వీరిని క్షమించు అని ఆయన ప్రార్థన చేశాడు. ఆ క్షమాపణ ఆయన తత్వాన్ని తెలియచేస్తూ ఉంది. ఆ క్షమాపణ ఆయన యొక్క జీవితంలో ఉన్నది. ఒక దినాన పేతురు, ప్రభువా, నా ఎడల తప్పిదం చేసిన వాడిని నేను ఏం చేయాలి, ఎన్నిసార్లు క్షమించాలని అడిగాడు. 7 మార్లు అంటున్నాడు పేతురు. 7 మార్లు కాదు, 7x7 మార్లు, 77 మార్లు మనం క్షమించాలని చెప్తున్నాడు. 77 మార్లు మనం క్షమించాలని చెప్పాడు. 77 మార్లు క్షమించాలని చెప్పిన ప్రభువు ఇప్పుడు ఆ చివరిలో వారు చేస్తున్నటువంటి ఆ కార్యాలను క్షమించలేకపోతే ఆ మాటలు వ్యర్థమైపోతాయి. అందుకొరకే ఆయన క్షమాపణ ఇచ్చేవాడు కనుక ఆయన క్షమించాడు అని రాస్తున్నాడు. మనందరి పాపములు ఆయన మీద మోపబడి, మనందరి యొక్క దోషాలు ఆయన మీద మోపి, మొదటి మానవుడు చేసినటువంటి పాపాన్ని బట్టి మరణం అనేది వచ్చింది. ఆ మరణాన్ని తీసివేయటానికి మన ప్రభువు మన నిమిత్తము, అక్కడ ఎదురుగా ఉన్నటువంటి సైనికుల నిమిత్తము, అక్కడ ఆయన్ని సిలువకు అప్పగించినటువంటి మత పెద్దల నిమిత్తము, అన్యాయముగా తీర్పు తీర్చినటువంటి పిలాతు, హేరోదు, సన్హెద్రి వారు, వీళ్ళందరి నిమిత్తము తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అని ఆయన పలికాడు. అందులో క్షమాపణతో కూడినటువంటి ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆయన ప్రధాన యాజకుడుగా ఆత్మల కొరకైనటువంటి ఆ యొక్క భారాన్ని కలిగినటువంటి వాడై ఆయన క్షమాపణ మనకు కలుగు చేశాడు. ఆ క్షమాపణ మనం పొందినటువంటి వారమై ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రభువుని మహింపరిచే వారంగా ఉన్నాం. ఇంకా మనం గమనించినట్లయితే ఇదిగో మత్తయి సువార్త 5వ అధ్యాయమందు 24వ వచనంలో ప్రభువు చెప్తున్నాడు, నీవు బలి అర్పించేటప్పుడు నీ మీద ఎవరికైనా ద్వేషం ఉన్నట్లుగా నీకు తెలిసినట్లయితే నీ బలిని బలిపీఠం దగ్గర విడిచిపెట్టి నువ్వు వెళ్ళి వారితో ముందుగా క్షమాపణ కోరుకొని అప్పుడు వచ్చి బలిని అర్పించమని చెప్పాను. మనకి ఇంకొకరి మీద ఉంటే మనం వెళ్ళి అడగాలి. కానీ మన మీద ఇంకొకరికి ఉన్నట్లయితే మనం వెళ్ళి మొట్టమొదట క్షమాపణ పొంది అప్పుడు వచ్చి ఆ బలిని అర్పించు అన్నాడు. అందుకొరకే ప్రభువారు ఆయన మీద ద్వేషంతో ఉన్నటువంటి వారు, ఆయన మీద పగతో ఉన్నటువంటి వారు, ఆయన మీద కోపంతో ఉన్నటువంటి వారు, ఆయన్ని శిక్షించిన వారు, ఆయన అవమానపరిచిన వారు, ఆయన వెంట్రుకలు చెంపలను పెరికిన వారు, ఆయన వస్త్రాలు తీసివేసిన వారు, కొరడాలతో కొట్టినటువంటి వారు, ఆయన మీద ఉమ్ము వేసిన వారు, ఆయనను గేలి చేసిన వారు, వీళ్ళందరి ఎదుట ఆయన బలిగా అర్పించబడబోతా ఉన్నాడు. తనను తాను దేవునికి బలిగాను అర్పణగాను పాప పరిహారార్థ బలిగా అర్పించబడుతున్నటువంటి ప్రభువు ఆయన మీద వారందరికీ ద్వేషముందని ఎరిగి ఆయన క్షమాపణ చెప్పకపోతే ఆ బలి అంగీకరించబడదని చెప్పాడు ప్రభువారే. కనుక ఆయన బోధకుడు మాత్రమే కాదు, ఆయన కార్యాలు జరిగించేటువంటి వాడుగా ఉన్నాడు. మీరు చెప్పువారే ఉండక చేసేవారుగా ఉండమని ప్రభువు చెప్పాడు. కనుకనే వారి కొరకు క్షమాపణ దయచేయమని తండ్రి అయిన దేవునికి ప్రధాన యాజకుడిగా క్షమాపణ వార్తను పలుకుతూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము చేసిన పాపము, మనము చేసిన అపరాధము, మనం చేసినటువంటి అతిక్రమం అనేది ఆయన మీద మోపబడింది. కనుక వాటన్నిటిలోంచి కూడా ఆయన మనల్ని క్షమించి మన పాపములను ఆయన పరిహారం చేసి మనలను తండ్రి అయిన దేవుని దగ్గరకు తీసుకెళ్ళడానికి ఆయన ప్రధాన యాజకుడిగా లోకానికి వచ్చాడు. కనుకనే తన స్వరక్తాన్ని తీసుకొని ఆయన దేవుని సన్నిధిలోనికి ప్రవేశించి ఆయన మన నిమిత్తము పరిహారముగా అప్పగించబడ్డాడు. అందువలన మనం క్షమాపణ పొంది ఉన్నాము, మనం క్షమించబడ్డాము. ఆ క్షమాపణ మనం పొందినటువంటి వారమై మనల్ని క్షమించమని ప్రార్థించిన మన ప్రభు ఎదుట మనం అందరం కూడా ఆయనకు అప్పగించుకోవాలి. అలా అప్పగించుకొని ప్రభు యొక్క క్షమాపణలో మనమందరం కూడా భాగాన్ని పొందినటువంటి వారమై దేవుని సన్నిధిలో మన పాపములు క్షమించబడినటువంటివై
శుద్ధులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఆయన ఎదుట మనం నిలబడి దేవుని మహింపరుద్దాం. అలాంటి గొప్ప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ ఆయన పలికినటువంటి రెండవ మాట లూకాసు వార్తలో 23వ అధ్యాయము 43వ వచనమందు మనకు రాయబడతా వచ్చింది. అందుకు ఆయన వానితో, నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని చెప్పాడు. నేడే నీవు నాతో పాటు పరదేశులో ఉందువు. ఈ మాట చాలా బలమైనటువంటి మాట. ఈ మాట ఎందుకు ప్రభువారు ఈ మాట చెప్పారయ్యా అంటే, యేసు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఉండగా ఆయనతో పాటు ఇద్దరు దొంగలు కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు వారు వేలాడబడ్డారు. వారు కూడా సిలువ వేయబడ్డారు. ఆ సిలువ వేయబడ్డటువంటి ఇద్దరు దొంగలు కూడా ప్రభువుని, ఆ ఇద్దరు దొంగల గురించి మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు వారు మామూలు దొంగలు కాదు. ఎందుకంటే దొంగలకు వేయబడే శిక్ష కాదు సిలువ అనేది. బందిపోట్లకు, రాజద్రోహులకు, దేశద్రోహులకు వేయబడేటువంటి శిక్ష సిలువ శిక్ష. కానీ ఇక్కడ దొంగలోని మనకు రాయబడుతుంది. కానీ మనకు యేసు ప్రభువారు చెప్పినటువంటి ఒక మాటలో యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నప్పుడు ఒకడు కొట్టబడ్డాడని రాస్తున్నాడు. అలాగ కొట్టబడ్డటువంటి వారి గురించి చెప్పినటువంటి ప్రభు యొక్క మాటల్లో మనం చూసినప్పుడు ఇలాంటి వారే కనపడతా ఉంటారు. వారు బందిపోట్లు. ఆ బందిపోట్లు యెరికో మార్గంలో ఉండి అనేకులను చంపినటువంటి వారు, అనేకులను దోచుకున్నటువంటి వారు, అనేక రీతులుగా మరి దేశానికి అలాగే ప్రజలకు ఇబ్బంది కలుగు చేసినటువంటి వారు. కనుకనే వాళ్ళకి ఈ సిలువ శిక్ష వేయబడింది. ఇందులో ఎడమవైపు ఉన్నటువంటి వాని యొక్క పేరును మనం చూసినట్లయితే వాడు గెస్టాస్ అని పిలువబడతా ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే మొర్రపెట్టేవాడు, లేకపోతే ఫిర్యాదులు చేసేవాడు. కారణం ఏంటంటే వాడు ప్రభువుని దూషించి ప్రభువు మీద అనేకమైనటువంటి నెపాలు మోపుతా వచ్చాడు. రెండో వాడిని మనం గమనించినట్లయితే కుడివైపు ఉన్నటువంటి వాడు డెస్మాస్ అని పిలువబడుతున్నటువంటి వాడు. దాని అర్థం ఏంటంటే మరణము, లేకపోతే అస్తమయము. ఈ రెండు కూడా మనం జాగ్రత్తగా చూసినప్పుడు వారి యొక్క జీవితాలు అక్కడ కనపడతా ఉన్నాయి. ప్రభువు సిలువ వేయబడి ఆ సిలువలో వేలాడుతూ ఆయన పడుతున్నటువంటి వేదన చూసి వారిద్దరూ కూడా ముందుగా అవమానం చేశారు ప్రభువారిని. ప్రభువుని అంటున్నాడు, ఇదిగో నువ్వు దేవుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు రక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమన్నారు. వారు ప్రభు యొక్క ఆ శక్తిని వారు పరామర్శించకుండా, వారు ప్రభు యొక్క శక్తిని వారు ప్రశ్నించారు. ఆయన దేవుడుగా, రక్షకుడుగా వచ్చాడు. కానీ నువ్వు రక్షకుడు అయితే, దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, అప్పుడు మేము నమ్ముతామని చెప్పారు. కానీ కొంతసేపటికి కుడివైపు ఉన్నటువంటి వాడు ఆ రెండో వాడిని గద్దించాడు. ఇదిగో మనమైతే ఈ శిక్షకు అర్హులమే. ఎందుకంటే మనం చేసిన వాటిని బట్టి మనం శిక్షించబడుతూ ఉన్నాము. మనం చేసినటువంటి ఘోరాలను బట్టి మనం ఈ యొక్క శిలువ శిక్షను భరించడము తగినటువంటిదే. కానీ ఆయన నీతిమంతుడు అని చెప్తున్నాడు. ఎందుకు ప్రభువుని అలాగా రెండవ పక్కన ఉన్నటువంటి, అంటే కుడి పక్కన ఉన్నటువంటి డెస్మాస్ అని పిలువబడినటువంటి వాడు ఆ మాట చెప్పగలిగాడయా అంటే, యేసు ప్రభువారు ఆ సిలువలో పలికిన మొదటి మాట అది. ఆ మొదటి మాటను విన్నటువంటి ఈ ఇద్దరు దొంగల్లో కుడివైపు ఉన్నటువంటి వాడు పశ్చాత్తాపడ్డాడు. వాడు ప్రభువుని దూషించినటువంటి వారిని, అవమానించిన వారిని, కొట్టిన వారిని, ఆ సిలువకు అప్పగించినటువంటి వారిని క్షమించమని తండ్రికి చేసిన ప్రార్థన విన్నాడు. ఆ సిలువలో ప్రభువు చేసిన ఆ ప్రార్థన విని వెంటనే వాడి యొక్క హృదయంలో క్షమాపణ కలుగుతూ ఉంది, పశ్చాత్తాపం కలుగుతూ ఉంది, ఒక రియలైజేషన్ వస్తూ ఉంది. ప్రభువుని చూసి అనుకుంటున్నాడు, ఈయన నిజముగా దేవుడే, ఈ నిజముగా రక్షకుడే. ఆయన రక్షకుడు కాకపోతే, దేవుని కుమారుడు కాకపోతే ఆయనను బాధ పెట్టిన వారిని క్షమించమని ప్రార్థన చేస్తాడా అని ఒక్కసారి తన మనసులో అనుకున్నాడు. ఎందుకంటే ప్రభు సిలువలో వేలాడుతుండగా ఆయన కార్చిన రక్తములో మొట్టమొదట
రక్షణ పొందినవాడు ఇతనే. దేవుని వాక్యంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ముందు సిలువకు ఒక శక్తి ఉందని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సిలువ శక్తి దాని యందు నమ్మకం ఉంచిన వారికి కలుగుతుంది. కనుకనే ప్రభువుని చూసి ఆ మొదటి మాట విన్న తర్వాత, క్షమాపణ కూర్చున్నటువంటి వార్తను విన్న తర్వాత, ఈ యొక్క కుడివైపు ఉన్నటువంటి దొంగ యొక్క హృదయంలో పశ్చాత్తాపం కలిగింది, పరివర్తన కలిగింది, క్షమాపించమని కోరుకున్నాడు. అంతేకాకుండా ఆయన రాజని, ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఒక రోజున ఆయన తిరిగి రాబోతా ఉన్నాడని ఎరిగిన వాడై, తండ్రి ప్రభువా, నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. కనుకనే ప్రభువు వెంటనే వానికి సమాధానం చెప్తున్నాడు. నేడు నీవు నాతో పాటు పరదేశులో ఉందువు అని ఒక మాట పలికాడు. ఆ మాట ఏదయ్యా అంటే రక్షణ వార్త. అది ఇక్కడ ప్రభువు ఆత్మల కాపరిగా ఉన్నాడు. క్షమాపణ వార్తను పలికినప్పుడు ఆయన ప్రధాన యాజకుడు. ఎందుకంటే సర్వలోక పాపముల నిమిత్తము తన స్వరక్తాన్ని తీసుకొని దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశించాడు. అందరి కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన ప్రధాన యాజకుడు. కానీ ఇక్కడ ఆత్మల కాపరి ఆయన. ఒక ఆత్మ నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఒక ఆత్మ రక్షించబడినప్పుడు పరలోకమందు దూతలు సంతోషపడతాయని రాయబడతా ఉంది లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనంలో. కనుక ఆయన రక్షించబడినప్పుడు పరలోకములో దూతలు సంతోషపడతా ఉన్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని రాజుగా ఒప్పుకున్నాడు. తన పాపాలని గుర్తెరిగాడు. తన పాపాలని ఒప్పుకొని ఆయన యేసు యందు విశ్వాసం ఉంచాడు. అందుకనే ఎవడైతే తన నోటితో తన పాపములు ఒప్పుకొని హృదయమందు దేవుని యందు విశ్వసిస్తాడో వాడు రక్షించబడతాడని చెప్పబడింది. కనుక ఈ దొంగ ప్రభువు దేవుడని ఎరిగి, ఆయన పాపి అని ఎరిగి, పాపములు ఒప్పుకొని ప్రభు యొక్క క్షమాపణ కొరకు మొరపెట్టుకొని ఆయన యొక్క రాజ్యంలో చేరాలని ఆశపడ్డాడు. కనుక ప్రభు అంతా చెప్తున్నాడు, నేడే నీవు నాతో పాటు పరదేశులో ఉంటావు. ఎందుకంటే కీర్తన గ్రంథంలో 51వ కీర్తన 3-4 వచ్చాను మనం చూసినప్పుడు అక్కడ పశ్చాత్తాపాన్ని గురించి రాయబడతా వచ్చింది. దేవా, నేను పాపినని ఎరిగాడు, నీ పరిశుద్ధాత్మ నాలోంచి తీసివేయొద్దు, నన్ను రక్షించు అని కోరుకున్నాడు అక్కడ దావీదు. కనుక అలాగా ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఈ దొంగ కూడా, ఈ యొక్క బందిపోటు కూడా ఆయన పాపి అని ఎరిగి, ఆ పాపాలు క్షమించేవాడు ప్రభు అని ఎరిగి, ఆ పాపములు ఒప్పుకొని యేసు దేవుడని తన నోటితో ఒప్పుకున్నందువలన అతనికి పశ్చాత్తాపం కలిగించబడింది, అతనికి రక్షణ ఇవ్వబడింది. కనుకనే దేవుని యొక్క లేఖనాల్లో రాయబడినట్టుగా యేసు క్రీస్తు దేవుడని, ఆయన రక్షకుడని ఆ మాట నమ్మదగింది అని 1 తిమోతికి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనం 15వ వచనం అందుకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన పాపులను రక్షించడానికి లోకమునకు వచ్చినని చెప్పబడినటువంటి మాట అనేది నమ్మదగినది, అది పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది. కనుకనే ప్రభు ఆ దొంగను నేడే నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు అన్నాడు. ఆయన కార్చిన రక్తము ఆయన పాపాలను కడిగింది. ఆయన సిలువలో పొందిన వేదనతో కూడినటువంటి ఆయన చేసిన ప్రార్థన ఆయనకి పశ్చాత్తాపాన్ని కలుగు చేసింది. కాబట్టి యేసు ప్రభువారు ఇక్కడ ఆ దొంగ ప్రార్థన ఆలకించాడు. అదిగో యోహోను యాకోబులు వారి తల్లి ప్రభు దగ్గరకు వచ్చి ఒక మనవి చేసుకున్నారు. దేవా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నా 2 బిడ్డలను, ఒకరిని కుడివైపున ఒకరిని ఎడమవైపున ఉంచమని కోరుకుంది. కానీ ప్రభు చెప్తున్నాడు, వాడు ప్రార్థన ఆలకించలేదు, అది అసాధ్యమని చెప్పాడు. కానీ ఇప్పుడు సిలువలో వేలాడుతున్నటువంటి దొంగ ప్రభువుకి మొరపెట్టుకోగానే నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావన్నాడు. ఈ దొంగ ఎప్పుడో ప్రభు వస్తాడని, ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆయన రాజ్యంతో ఎప్పుడో వచ్చినప్పుడు కాదు, కానీ
ఇప్పుడే ఇక్కడే దేవుని రాజ్యం మన మధ్యలో ఉన్నది అని చెప్పాడు. పరలోక రాజ్యం మీ మధ్యలో ఉంది, మీలో ఉందని చెప్పాడు ప్రభువారు. కాబట్టి ఇప్పుడే నేడే నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు. కారణం ఏంటంటే రక్షణ అనేది ఎప్పుడో కాదు, ఇప్పుడే అని జ్ఞాపకం చేస్తున్నాడు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో నేడే రక్షణ దినము అని చెప్తున్నాడు. నేడే రక్షణ దినము కనుక ప్రభు ఎవడైతే హృదయములో ఒప్పుకుంటాడో, ఆయన యందు విశ్వాసం ఉంచుతాడో, ఆయన దేవుడిని నోటితో పలుకుతాడో వాడికి క్షమాపణ ఇచ్చేవాడు. కనుక ఈ దొంగకు క్షమాపణ ఇచ్చాడు. అందువలన నేడే నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావని ప్రభువు పలికినటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక దేవుని యొక్క సన్నిధిలో లేఖనాలు నెరవేరినట్లుగా ఆయన మరణమవుతున్నప్పుడు ఆయన భక్తిహీనులతో సమాధి చేయబడతాడని, భక్తిహీనులతో ఆయన చేర్చబడతాడని యెషయా భక్తుడు చెప్పినట్టుగా 2 దొంగల మధ్యలో, 2 బందిపోట్ల మధ్యలో ఆయన వేలాడుతూ లేఖనాలను కూడా నెరవేర్చి ఆ సిలువలో తండ్రి అయినటువంటి దేవునికి క్షమించమని కోరుకున్నటువంటి ప్రభువు ఈ రోజున ఆ దొంగకి ఆ సిలువలో నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావని చెప్పి ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని కలిగించాడు. కనుక ఆయన చేసినటువంటి ఆ మొట్టమొదటి రక్షణ ఆ దొంగలో మనకు కనపడతా ఉంది. ఆ సిలువలో ప్రభు వేలాడుతుండగానే ఆయన యొక్క రక్తం యొక్క మొదటి ఫలము ఆ దొంగగా ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దొంగ ఎలాగైతే ప్రభు యొక్క సన్నిధిలో ఆయన రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడో, అలాగే ఆయన రాజ్యం వచ్చినప్పుడు మనం కూడా ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని మనం ప్రభువుని అడిగినట్లయితే మన పాపములు క్షమించిన వాడై మనకు ఎప్పుడో కాదు ఇప్పుడే ఆయన తన యొక్క రాజ్యాన్ని మనకు అనుగ్రహించేవాడుగా, ఆయన ఆత్మల కొరకైనటువంటి రక్షణ కలిగించడానికి కాపరిగా ఉన్నటువంటి వాడుగా దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. కనుక ఆ దొంగతో మాట్లాడినటువంటి మాట ప్రకారంగా మనము కూడా ప్రభువుని వేడుకొని ఆయన రాజ్యంలో చేరే వరకు ఆయన రక్షణ కొరకు మనము ఎదురు చూసే వారంగా ఉండాలి. ఆ రక్షణ వార్త ప్రభు పలికి ఆయన వారికి క్షమాపణనిచ్చి వారి జీవితాల్లో ఆయన రాజ్యానికి వారసులుగా చేశాడు. అలాంటి కృప మనకు కూడా దేవుడు అనుగ్రహించేట్లుగా మనం కూడా దేవునికి అప్పగించుకొని మనం ముందుకు నడవాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సిలువలో వేలాడుతూ ఆయన పలికినటువంటి 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాల్లో మనకు రాయబడతా ఉంది. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడు దగ్గరగా నిల్చుండగా చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఆ తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి మాటలో ఇక్కడ ఒక బాధ్యత కనపడతా ఉంది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగా ఆయన అనేకమైనటువంటి నీతి బోధలు చేశారు. ఆ నీతి బోధలు చేసినటువంటి ఆయన ఇప్పుడు అవసాన దశలో ఆ సిలువలో వేలాడుతూ తన తల్లి విషయంలో కూడా ఆయన బాధ్యత కలిగినటువంటి వాడుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ గమనించినప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రమందు నీ యొక్క తల్లిని తండ్రిని సన్మానించమని దేవుడు చెప్పిన మాటలు నిర్గమకాండం 20:12 రాయబడతా వచ్చు. కనుక తల్లిని తండ్రిని సన్మానించిన వారి యొక్క కన్నులు లోయకాకులు పీకుతాయని సామెతల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. వారి దీపము పగలు ఆరిపోవునని చెప్పాడు. అలాగే లేవికాండం 19:3 చూసినప్పుడు మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలనని చెప్పాడు. యేసుక్రీస్తు వారు తన తల్లి విషయంలో తన తండ్రి విషయంలో ఆయన ఒక విధేయత కలిగినటువంటి కుమారుడుగా, బాధ్యత కలిగినటువంటి కుమారుడుగా ఆయన వ్యవహరించినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. కనాను విందులో తల్లి అయిన మరియా ప్రభు దగ్గరకు వచ్చి ద్రాక్షరసం అయిపోయింది ఏమైనా చేయమని కోరింది. అప్పటికి ప్రభువారు తన పరిచర్యలో ఇంకా ముందుకి కొనసాగుతున్నటువంటి సమయము.
ఆ సమయాన ప్రభు అన్నాడు కదా, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు. కానీ తల్లి చెప్పింది కనుక ఆయన వెంటనే ఒక అద్భుతాన్ని అక్కడ జరిగించి అక్కడ జరిగిన లోటును తీర్చారు. మనం చూసినప్పుడు నా సమయం ఇంకా రాలేదని చెప్పిన ప్రభువు తల్లి చెప్పినటువంటి ఆ మాటకు గౌరవించి ఆయన ఆ లోటును తీర్చి అక్కడ కార్యాన్ని చేసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆయన సిలువలో వేలాడుతుండగా ఆ 3 మేకులతో కొట్టబడిన వాడై శరీరం అంతా గాయములు చేయబడి ఎంతో బాధతో ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఆ బాధలో కూడా తన బాధ్యత అనేది ఎప్పుడు కూడా మర్చిపోలేదు. యూదా యొక్క సంబంధించినటువంటి ఆచారాల్లో మనం చూసినప్పుడు పెద్ద కుమారుడుగా పుట్టినటువంటి వాడు తన తల్లి తండ్రి బాధ్యత తీసుకోవాలి. ఆ తల్లి గురించి తండ్రి గురించి ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చేవాడుగా వారి బాధ్యతను తీసుకునేవాడు పెద్ద కుమారుడు, జ్యేష్ఠుడు. అయితే ఇక్కడ బహుశా మరియ యొక్క భర్త అయినటువంటి యోసేపు ఆయన చనిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ముందుగానే చనిపోయినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. ఆమె విధవరాలుగా ఉండి ఆ కుమారుని చూస్తూ ఉంది. ఇప్పుడు ఆ విధవరాలు యొక్క బాధ్యత తన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు తీసుకోవాలి. ఆ తర్వాత మరియకు యోసేపుకు పుట్టినటువంటి బిడ్డలు ఉన్నారు. వారు యాకోబు, యోహోను అనేటువంటి వారని, యూదా అనేటువంటి వారని, వారి యొక్క సహోదరులు మనతో ఉన్నారని మార్కు సువార్తలో మనకి జ్ఞాపకం చేయబడతా వచ్చింది. కానీ వాళ్ళకి ఇంకా బ్రతికే ఉన్నారు. వారు తన బాధ్యత తీసుకోవాలి. కానీ ఇక్కడ యూదుల ఆచార ప్రకారముగా మొదటి కుమారుడు జ్యేష్ఠుడైనటువంటి వాడు ఆ తల్లి తండ్రి బాధ్యత తీసుకోవాలి. కనుక ఆ సిలువలో వేలాడుతూ కూడా తన బాధ్యతను ఆయన తీసుకున్నాడు. అందుకొరకే పౌలు గారు చెప్పినట్టుగా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మము అని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మొదటి వచనమందు నీకు మేలు కలుగునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించమని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు జన్మించినప్పుడు మరియా యొక్క జీవితంలో ఒక సత్యాన్ని బోధించబడింది. ఆమె దేవాలయానికి ప్రభువుని తీసుకొని వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆచారాన్ని పాటించడానికి అప్పుడు ఏమైందంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి సిమియోను అనేటువంటి ఆ వ్యక్తి ప్రభువుని ఆయన చేతుల్లోకి తీసుకొని, నాదా నన్ను ఇప్పుడు సమాధానంతో పోనిచ్చుచున్నావు, ఎందుకంటే ఇశ్రాయేలు యొక్క రక్షకుని చూచు వరకు నువ్వు మరణించమని అతనికి బోధించబడిందట. అందుకొరకే ఆ చంటి బిడ్డను 8వ దినమందు శుద్ధి యొక్క ఆచార ప్రకారంగా యెరూషలేముకు తీసుకొని వచ్చినప్పుడు చేతుల్లోకి తీసుకొని బిడ్డని ఆయన సంతోషించి ఇప్పుడు నేను సమాధానంతో వెళుతున్నానని చెప్తూ మరియకు ఒక సంఘటన జ్ఞాపకం చేశాడు. లూకాసు వార్త 2వ అధ్యాయమందు 35వ వచనంలో చెప్పబడుతుంది కదా, అదిగో తల్లి నీ యొక్క హృదయములో గుండా ఖడ్గము దూసుకొని పోవద్దని చెప్పాడు. ఆ మాటలు బహుశా ఆమెకు అర్థం కాలేదు ఆ దినాన. అయితే ప్రభువారు పరిచయం చేస్తున్నప్పుడు, అద్భుతాలు చేస్తున్నప్పుడు, ఆయన మహత్కార్యాలు జరిగిస్తున్నప్పుడు, ఆయన అనేకమైనటువంటి బోధలు చేస్తున్నప్పుడు, నీతిని బోధిస్తూ ఉన్నప్పుడు ఆమె సంతోషపడతానే వచ్చింది. కానీ చివరికి వచ్చేటప్పటికి ప్రభువుని పట్టుకొని ఆయన్ని శోధించి ఆయన్ని కొట్టి ఆయన్ని గాయాలు చేసి ఆయన సిలువ మీద వేసినప్పుడు ఆ తల్లి హృదయము విలువల్లాడిపోయింది. ఆ తల్లి యొక్క హృదయములో సిమియోను చెప్పినట్టుగా ఖడ్గము దూసుకొని పోయింది. వాస్తవానికి యేసు ప్రభువారు తన కుమారుడు సిలువలో వేలాడుతుండగా ఆ తల్లి దాన్ని భరించలేకపోయింది. ఆమె హృదయము గాయము చేయబడతా వచ్చింది. ఖడ్గము ఆమె హృదయములో గుండా దూసుకుపోయింది. కనుకనే ఇప్పుడు ఆమె బాధపడుతూ దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ 3 స్త్రీలు ఉన్నారు. తల్లి అయిన మరియా, మగ్దలేనే మరియా, క్లోపా యొక్క భార్య అనగా యాకోబు యోహోనుల తల్లి అక్కడ ఉన్నారు. అయితే వారిని చూసి వారితో పాటుగా ఆయనను ప్రేమించినవాడు యోహోను అనేటువంటి శిష్యుడు ప్రభువు దగ్గర ఆ సిలువ దగ్గర ఉన్నాడు ఆ స్త్రీలతో పాటు.
మిగిలిన శిష్యులందరూ కూడా పారిపోయారు, ఒక్కరు కూడా లేరు, అందరూ తప్పించుకొని వెళ్ళిపోయారు. చివరికి ఆ యొక్క స్త్రీలు, వారితో ఉన్నటువంటి ఒకే ఒక్క ఆ పురుషుడు ఎవరయ్యా అంటే యోహోను గారు. ఆయన ప్రేమించి ప్రభు రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి వాడు. కనుకనే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తూ ఉంటే ఆ ప్రభువు ఆ తల్లిని వెలవలాడటం చూస్తూ ఉన్నాడు. వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిని చూస్తూ ఉన్నాడు. ఆమె ఆ కుమారుని యొక్క బాధలు చూసి బాధపడతా ఉండగా ఆమె బాధ్యత ఇప్పుడు విడిచిపెట్టబడతా ఉంది. యేసోపు చనిపోయాడు, ఈయన కూడా చనిపోతా ఉన్నాడు. ఆయన చేయవలసినటువంటి బాధ్యత మరొకరికి అప్పచెప్పాలని ఆయన సిలువలో నుంచి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన తల్లిని మర్చిపోలేదు, ఆ బాధ్యతని ఆయన మర్చిపోలేదు. అదిగో మరి ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో మనం చూసినప్పుడు ముదిమి వచ్చిన తల్లిని విడవకుమని సామెతలో 23-22లో రాయబడతా వచ్చింది. అలాగే యెషయా గ్రంథమందు 64:4లో ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడు నేనే అని చెప్పిన ఆ ప్రభువు ఇప్పుడు తల్లిని మర్చిపోతే, తల్లిని విడిచిపెట్టట్లయితే ఆమె జీవితము చాలా దుర్భరం అవుతుంది. ఆయన కూడా చేసిన బోధలు అవి అసత్యాలు అయిపోతాయి. కనుకనే ప్రభువారు సిలువలో వేలాడుతూ కూడా ఆయన బాధ్యతను మర్చిపోకుండా తల్లి యొక్క బాధ్యతను ఆయన తీసుకొని తను లేకపోతున్నాడు కనుక ఇప్పుడు ఆ బాధ్యత మరొకరికి అప్పచెప్తా ఉన్నారు. అదేంటంటే ఆ పక్కనే ఉన్నటువంటి తన యొక్క శిష్యుడు అయినటువంటి యోహోను చూచి, ఆ తల్లిని చూచి చెప్తా ఉన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఆ యొక్క యోహోను తల్లికి అప్పగించాడు. అలాగే యోహోను చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఎందుకంటే ఇక నుంచి ఆ బాధ్యత నీదే, ఆమె నాకు తల్లి, నీకు కూడా తల్లి కనుక ఆమె బాధ్యత నువ్వు తీసుకొని ఆమెను నువ్వు నడిపించాలని చెప్పి యోహోనుకి ఆ బాధ్యతను అప్పగించాడు. కనుక యోహోను ఆ గడియలోనే ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. యేసు ప్రభువారి యొక్క తర్వాత అంటే మరియమ్మకు జన్మించిన బిడ్డలు ఉన్నారు, కానీ వాళ్ళెవరూ కూడా అప్పటికి ప్రభువుని నమ్మలేదు. ఆయన చనిపోయిన తర్వాత ప్రభువుని నమ్మినటువంటి వారుగా ఉన్నారు వారు. అయితే వాళ్ళకి ఆ బాధ్యత లేదు. కారణం ఏంటంటే వారు జ్యేష్ఠులు కాదు. జ్యేష్ఠుడైనటువంటి వాడు, మొదటి కుమారుడు అయినటువంటి వాడు యేసు క్రీస్తు వారు కనుక ఆమె గర్భమందు జన్మించిన వాడు. ఆయన తీసుకోవాల్సిన బాధ్యత ఆయన బాధ్యతారహితంగా విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఆ తల్లి విషయంలో ఆయన బాధ్యత తీసుకున్నటువంటి వాడై ఆమెను గౌరవించి ఆ బాధ్యతను ఆయన నెరవేర్చి ఆయన చెప్పినటువంటి నీతి బోధలకు ఒక సార్థకాన్ని కలిగించాడు. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, తల్లి యొక్క బాధ్యతను తీసుకున్నటువంటి ప్రభు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆ సిలువలో పలికినటువంటి ఈ యొక్క 3వ మాటలో చాలా ఆ బంధాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము కూడా ఎప్పుడు మన బాధ్యతను మనం మర్చిపోయే వారంగా ఉండకూడదు, ఆ బాధ్యత రహితులుగా ఉండకూడదని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం ఎల్లప్పుడూ దేవుని వెంబడించే వారంగా, ఆయన చూపినటువంటి మార్గంలో నడిచే వారంగా, ఆయన అడుగుజాడలో మనం నడుస్తూ ఉండగా ఆయన మాదిరిగానే మనం నడుచుకొని ఆయనకు కలిగిన ఈ మనస్సును మనం కూడా కలిగిన వారమై మన జీవితాల్లో దీర్ఘాయుష్వంతులు ఉన్నట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించమని 10 ఆజ్ఞల్లో చెప్పబడినటువంటి మాట ప్రకారంగా మనము కూడా ఆ బాధ్యతను నెరవేర్చి శాపగ్రస్తులం కాకుండా దేవుని యొక్క మహిమను మనం గణపరిచి మన జీవితాలకు కావాల్సిన ఆశీర్వాదాన్ని పొందేటట్లుగా ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. ఎందుకంటే ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడని నేనే అని చెప్పాడు. ఆ ఎత్తుకునేవాడు ఆమెను బాధ్యతను అప్పగించి మనం కూడా దాన్ని వెంబడించాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాంటి కృప, ఆ బాధ్యతను నెరవేర్చగలిగేటువంటి ఆ శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి నడిపించేటట్లుగా ప్రభువులో మనం ముందుకు సాగుదాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో పలికినటువంటి 4వ మాట ఎడబాటుని గూర్చినటువంటి మాట. ఈ మాట మనకి మత్తయి సువార్తలోను అలాగే మార్కు సువార్తలో మనకి జ్ఞాపకం చేయబడతా వచ్చింది. మత్తయి సువార్తలో 27వ అధ్యాయము 46వ వచనం మనం చూసినప్పుడు ఇంచుమించు 3 గంటలకు యేసు
ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడనాడుతివని అర్థము అని రాస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు యేసు ప్రభు వారు ఈ యొక్క 4వ మాటలో తండ్రి అని పిలవట్లేదు. ఎందుకు తండ్రి అని పిలవట్లేదంటే ఇప్పుడు తండ్రితో ఆయనకున్న సంబంధము తెగిపోయింది. కారణం ఏంటంటే మనుషుల పాపములు ఆయన మీద మోపబడ్డాయి. మనుషుల పాపముల ద్వారా ఆయన పాపిగా చేయబడ్డాడు. పాపమెరుగుని ఆయన పాపిగా ఎంచబడ్డాడని రాస్తున్నాడు. ఆ పాపములన్నీ ఆయన మీద మోపడం ద్వారా ఆయన ఇప్పుడు తండ్రి అని పిలవలేకపోతున్నాడు. కారణం ఏంటంటే మొదటి మనుషుడైనటువంటి ఆదాము పాపం చేసినప్పుడు బయటికి తోలివేయబడ్డాడు. ఆయన బయటికి తోలివేయబడిన తర్వాత మరలా తండ్రి అని పిలవలేకపోయాడు. అందుకనే దేవా దేవా అనే పిలుస్తూ వచ్చాడు ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మన పాపములు ఆయన మీద మోపబడ్డాయి కనుక ఆ పాపములు భరించినటువంటి ఆయన ఇప్పుడు తండ్రికి దూరంగా చేయబడ్డాడు. తండ్రికి దూరంగా చేయబడినటువంటి ఆయన తండ్రిని చూడలేని పరిస్థితుల్లోకి వెళ్ళాడు. అందుకనే తండ్రి అని ఆయన పిలవట్లేదు. యెషయా చెప్పినట్లుగా మనకు దేవునికి మధ్యలో మన పాపములు అడ్డుగా వచ్చినాయి అంటున్నాడు. ఆయన రక్షింపనేరకున్నట్టు ఆయన చేతులు కురచగాలేదు, ఆయన విననేరకుండా ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. కానీ మన పాపములు మనకు అడ్డుగా వచ్చినాయి కనుక ఇప్పుడు మన పాపములన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మోపబడ్డాయి కనుక ఆయన తండ్రి అయిన దేవుణ్ణి చూడలేకపోతున్నాడు. అందుకనే తండ్రి అని పిలవలేక నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావని రాస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు మత్తయి సువార్తలో రాసినటువంటి మాట, అలాగే మార్కు సువార్తలో రాసినటువంటి మాట మనం చూస్తూ ఉంటే మత్తయి సువార్తలో ఏలీ ఏలీ అని రాస్తున్నాడు. ఏలీ ఏలీ అనేటువంటి మాట హీబ్రూ మాట. కానీ మార్కు సువార్తలోకి వచ్చినప్పుడు ఎలోయి ఎలోయి అని రాశాడు. ఆ మాట అరామిక్ మాట. ఆ అరామిక్ మాటని అలాగే వాడి మిగిలినటువంటి మాటలు రాసినట్టుగా గమనిస్తూ ఉన్నాం. ఆ మాటకు అర్థమైందంటే ఏలీ అనగా దేవా అని, నా దేవా అని. ఎలోయి అనగా కూడా అరామిక్లో నా దేవా అని. ఇక్కడ యేసుక్రీస్తు వారు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావని ఆయన బిగ్గరగా కేక వేశాడట. కారణం ఏంటయ్యా అంటే ఇప్పుడు మన పాపములు ఆయన దేవునికి ఎడబాటు చేసినాయి, తండ్రికి ఎడబాటు చేసినాయి. ఇప్పుడు తండ్రి అని పిలవలేక నా దేవా అని కేక వేస్తూ ఉన్నాడు. మానవుల చేత ఆయన బాధించబడినటువంటి వాడై, మానవుల యొక్క పాపములు మోసినటువంటి వాడై ఆయన పాపిగా చేయబడ్డాడు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు వెలుగు కలిగింది, ఒక నక్షత్రం ఉదయించింది. కానీ యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో వేలాడుతూ చనిపోయేటువంటి సమయం వచ్చినప్పుడు చీకటి గమ్మింది. ఆ దేశమంతటా కూడా 3 గంటలు చీకటి గమ్మినని రాస్తున్నాడు. సుమారుగా ప్రభువారు ఉదయం 9 గంటలకు సిలువ వేయబడి మధ్యాహ్నం 3 గంటల వేళ వరకు కూడా వేలాడుతూ ఉన్నాడు. ఆ ఎండలో ఆయన భరించలేనటువంటి తాపాన్ని పొందుతూ ఉన్నాడు. ఆయన ఆ సిలువలో ఉంచి గంభీరంగా గట్టిగా బిగ్గరగా ఈ కేక వేశాడు, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అంటున్నాడు. ఇదే మాట ఎందుకు చెప్పాడయ్యా అంటే ఆయన ఎడబాటు చేయబడ్డాడు తండ్రితో. దావీదు కూడా ఇలాంటి మాటనే మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన గ్రంథంలో 22వ అధ్యాయంలో 22వ కీర్తన మొదటి వచ్చిన ముందు నా దేవా నా దేవా నీవు నన్నేలా విడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు అని దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే కీర్తన 22లోనే 11వ వచనంలో కూడా నాకు శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడు ఎవడునూ లేడు, నాకు దూరముగా ఉండొద్దు ప్రభు అని అక్కడ ప్రభువుకి ఆయన మొరపెట్టినట్టుగా జ్ఞాపకం చేశాడు. అందువలన ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో తండ్రి అని పిలవలేక నా దేవా అని కేక వేస్తూ ఉన్నాడు. ఆయన కేక వేసినప్పుడు ఇక్కడ ప్రభువు ఆయన ప్రార్థన ఆలకించలేదు, ఆయన మనవిని ఆలకించలేదు. ఎందుకంటే పాపుల మనవి ఆలకించనని లేఖనాల్లో రాయబడతా వచ్చింది. కానీ ఎవరైతే పాపిగా ఉన్నటువంటి వాడు పశ్చాత్తాపడతాడో వాడి ప్రార్థన వింటానని, విరిగి నలిగిన మనస్సు కలిగినటువంటి వాడి ప్రార్థన నేను వింటానని కీర్తన గ్రంథం ముందు అలాగే లేఖనాల్లో రాయబడతా వచ్చింది. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు ఎందుకు ప్రభువు నా దేవా నన్నెందుకు చేయి విడిచావంటే ఇక్కడ కీర్తనలోనే 27వ కీర్తనలో 9వ వచనం అంటాడు కదా, నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము, నా సహాయకుడవు నీవే,
రక్షణకర్తవగు నా దేవ నన్ను విడిపించుము అని చెప్తున్నాడు. కనుక ఇప్పుడు ఆయన సిలువలో ఘోరమైనటువంటి వేదన పొందుతూ ఆ శిక్షను భరిస్తూ తండ్రి అని పిలవలేక నా దేవా అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఆయన ఆ సిలువలో వేలాడుతుండగా తండ్రి అయిన దేవుడు కూడా ఆయన్ని ఒక నిమిషము ఎడబాసినాడు. దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు కీర్తనలోనే 42వ కీర్తన 9వ వచనం అన్నాడు, నీవేళ నన్ను మరిచి ఉన్నావు, దుఃఖాక్రాంతుడినై సంచరించవలసి వచ్చినదేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నానని చెప్తున్నాడు. దేవుడు విడిచిపెట్టాడు, మర్చిపోయాడు. శత్రువుల బాధ చేత ఆయన దుఃఖాక్రాంతుడైపోయాడు. ఆయన అలాంటి సమయాల్లో ఆశ్చర్య దుర్గంగా ఉంటానని చెప్పినటువంటి ఆ దేవునికి ఆయన మనవి చేసుకుంటున్నట్టుగా, అలాగే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఆయన శరీరధారి ఉన్నప్పుడు దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణములో నుంచి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడును అని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇక్కడ తండ్రి అయిన దేవుణ్ణి తండ్రి అని పిలవలేక దేవా అని పిలుస్తున్నాడు. ఆ దేవుడు ఇప్పుడు ఆయన్ని చూడలేకుండా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పాపిగా చేయబడ్డాడు కనుక, ఆ పాపం ఆయన మీద మోపబడింది కనుక మానవుల యొక్క పాపముకి ఆయన ఆ తండ్రిని చూడలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఆ దినాన ఆదాము కూడా పాపము చేసి ఏదైనా తోటలో దేవుని ఎదుట తండ్రి ఎదుట ముఖాముఖిగా రాలేక ఆయన చెట్టు చాటును దాక్కుండిపోయాడు. ఆదామా ఆదామా అని పిలిచినప్పుడు ఎక్కడున్నావంటే, ఇదిగో నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి చెట్టు చాటును దాక్కున్నానని చెప్పాడు. కారణం ఏంటంటే పాపం అనేది తండ్రి నుంచి ఎడబాటు చేసింది. ఇప్పుడు మనుషుల యొక్క పాపము ప్రభువు వారి మీద కుమ్మరించడం ద్వారా ఇప్పుడు తండ్రికి ఎడబాటు అయిపోయాడు. అందుకని ఆయన ఆ సిలువలో వేలాడుతున్నాడు. అది నాన్న ఆదాము చెట్టు చాటును దాక్కుంటే అదే చెట్టు మీద మన పాపమును భరించి ప్రభు అని క్రీస్తు వారు సిలువలో వేలాడుతూ ఉన్నాడు అనమాట. ఆయన ఒక్క నిమిషం మాత్రం నేను నిన్ను విడవను, నిన్ను విసర్జించుతుని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుతునని యెషయా 54:7లో చెప్పినటువంటి దేవుడు ఒక్క నిమిషమే ఆయన విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన ఒక్క నిమిషమే విడనాడేవాడు. ఆయుష్కాలం అంతా కూడా ఆయన దయను చూపించే దేవుడు కనుక మరి మన కొరకు ఆయన ఆ సిలువలో వేలాడుతూ తండ్రిని ఎదుర్కోలేక దేవా దేవా అని పిలుస్తూ ఆయన ఎంతగానో విలపిస్తూ ఉన్నాడనమాట. శరీరం అంతా కూడా బాధతో ఉంపబడింది. ఆ శరీరం అంతా కూడా నలగొట్టబడిపోయింది. మన పాపముల కొరకు ఆయన నలగొట్టబడ్డాడని రాస్తున్నాడు. మన పాపములు మన వ్యసనములు ఆయన మీద మోపబడ్డాయని రాస్తున్నాడు. కనుక ఇప్పుడు మనను రక్షించటానికి ఆ పాపాన్ని ఆయన తీసుకొని తండ్రిని పిలవలేనటువంటి వాడైపోయి నా దేవా అని ఆ దేవునికి మొర పెడతా ఉన్నాడు. తండ్రి కుమారుని చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అందుకొరకే ఆయన కటిక చీకటిని పంపించున్నాడు. ఆ లోకమంతా దేశమంతా కూడా చీకటిని కలుగు చేశాడు. కారణం ఏంటంటే సిలువలో వేలాడుతున్న కుమారుడిని ఆయన చూడలేకపోయాడు. ఆయన ఏకైక కుమారుడిని ఆయన చూడలేకపోయాడు. ఆయన చూడలేక ఆ దేశమంతటా చీకటి కమ్మ చేసి ఆ ప్రభువుని విడనాడలేదు. కానీ ఒక్క నిమిషం మాత్రమే విడనాడతాను, కానీ ఆయుష్కాలం అంతా కూడా నేను జ్ఞాపకం చేసుకునేవాడిని, నిన్ను వెంబడించేవాడిని, నీకు తోడుగా ఉండేవాడిని ప్రభువు చెప్పాడు. ఈరోజు మన పాపములు ఆయన మీద మోపబడ్డాయి కనుక, పాపం ఎరుగనే ఆయన పాపిగా చేయబడ్డాడు కనుక, పాపము లేనివాడు చేయనివాడు, ఆయన నోట ఏ కపటము లేదు. కానీ ఆయన ఈ రోజున తన శరీరం ముందు మన పాపములు మోసుకొని మాను మీద వేలాడుతూ దేవుని సొంత కుమారుడుగా ఉన్నటువంటి ఆయనే ఇప్పుడు రక్షించమని కేక వేస్తున్నాడు. అదో నన్ను ఎందుకు ఎడబాసావని కేక వేస్తున్నాడు. ఆ ఎడబాటు దేని కొరకయ్యా అంటే మన కొరకే అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని వాక్యంలో పాత నిబంధనలు చెప్తున్నాడు, నిన్ను విడవను ఎడబాయనని చెప్పాడు. కానీ అదే మాటని కొత్త నిబంధనలో ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు, నిన్ను ఎన్నడూ విడవను ఎన్నడూ ఎడబాయనని చెప్పిన ఆ ప్రభువే ఈ రోజున తండ్రి అయిన దేవునికి ఎడబాటు చేయబడ్డాడు. కనుకనే ఆయన తండ్రి అని పిలవలేక నా దేవా నా దేవా అని దేవుని యొక్క సన్నిధిలో ఆయన కేక వేసి
ఆయన మరి తన యొక్క ఎడబాటును బట్టి, తన బాధను బట్టి దేవునికి విన్నవించుకున్నాడు. ఆ విన్నపాన్ని దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే ఆయన మరి వాత్సల్యముతో నిన్ను నేను సమకూర్చుదని చెప్పాడు. కనుక మన పాపములు, మన దోషములు, మన అపరాధములు తండ్రి నుంచి ఆయన్ని దూరపరిచినాయి. తండ్రికి ఆయన ఎడబాటు చేసినాయి. దేవుని యొక్క సన్నిధిలో తండ్రి అని పిలవలేక నా దేవా అంటున్నాడు. ఎందుకంటే పాపి కనుక, పాపముగా చేయబడ్డాడు కనుక. ఆ దినాన ఆ కుమారుడిని చూడలేక తండ్రి అయిన దేవుడు ఆమోసు 8:9 జ్ఞాపకం చేసినట్టుగా మధ్యాహ్నమందు చీకటిని కలుగు చేశాడు. మధ్యాహ్నమందు చీకటిని కలుగు చేసి ఆ ప్రభువుని చూడలేనటువంటి వాడుగా చేయబడేటువంటి ఆ ప్రభువు అంగీకరించబడిన వాడుగా చేయబడ్డాడు. ఆయన ఎందుకు తండ్రిని నా దేవా నా దేవా అన్నాడంటే మన కొరకే అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనము ఆయన్ని తండ్రి అని పిలవాలని, అబ్బా అని పిలవాలని ఆయన మన స్థానంలో ఉండి మనలను ఆయన స్థానంలో ఉంచి తండ్రి అబ్బా అని మనం పిలిచి ఆయన దగ్గరకు చేరుకునేటువంటి ఆ గొప్ప అవకాశాన్ని మనకు కలుగజేసి, మనం ఎడబాటుగా ఉన్నటువంటి మనము ఆయన ద్వారా ఆయన మన కొరకు ఎడబాటు చేయబడ్డాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సిలువలో ప్రభు పలికినటువంటి 4వ మాటలో మన పాపమును భరించాడు కనుక కుమారుడైనటువంటి వాడే తండ్రి అని పిలవలేక నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావంటున్నాడు. ఆయన ఒక్క నిమిషం చేయి విడిచాడు. అంతేకాకుండా నరుని ఆత్మ వాని వ్యాధిని ఓర్చును, నలిగిన హృదయం గలవాడు ఎవడు సహించగలను అంటున్నాడు సామెతల్లో. కనుక ప్రభువు నలిగినటువంటి వాడై ఆ ఆత్మ వ్యాధి చేత ఆయన ఏడ్చుచు కేకలు వేస్తూ ఆ తండ్రి అయిన దేవునికి నా దేవా నా దేవా అని కేక వేసి తన సొంత కుమారునిగా ఉన్నటువంటి ఆయనే ఇప్పుడు మన పాపం నిమిత్తము దూరపరచబడ్డాడు. మన పాపమును భరించిన ఆ ప్రభువుని మనం ఎరిగిన వారమై ఆయన దగ్గరకు వచ్చి ఆయన కుమారుడుగా మనం చేయబడి ఆయనతో పాటు మనం కూడా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే మనలను తండ్రి యొద్ద చేర్చుటకు ఆయన లోకములోనికి వచ్చి మన కొరకు మరణించనని రాయబడతా ఉంది. మనల్ని తండ్రి దగ్గర చేర్చడానికి ఆయన మరణించాడు. ఆ మరణము ఇప్పుడు ఎడబాటుగా చేయబడింది. ఆ ఎడబాటులో కూడా ఆయన విడిచిపెట్టకుండా తండ్రికి మొర్ర పెట్టుకున్నాడు. అలాగే మనం కూడా ప్రభు పాదాల దగ్గర ఆ ఎడబాటు అనేది ఎప్పుడూ లేకుండా తండ్రిని వెంబడించేటువంటి వారమై తండ్రితో జీవించే భాగ్యాన్ని మనకు దయచేయమని ప్రభు పాదాల దగ్గర మనము దేవునికి మొరపెట్టుకునే వారంగా ఉండాలి. ఆయనతో జీవించి సదాకాలము నేను మీతో ఉంటానని చెప్పిన ప్రభువు ఆయన మన తండ్రి అయిన దేవుని దగ్గరకు తీసుకెళ్ళి యుగయుగములు ఆయనతో ఉండే భాగ్యాన్ని ఇస్తానన్నాడు. కనుక ఆ పాపము, శాపము, అపరాధము ఆయన భరించిన వాడై ఆయన మన నిమిత్తము తండ్రికి దూరమయ్యాడు. తండ్రి ఆయన్ని విడిచిపెట్టాడు. కానీ ఒక్క నిమిషమే, ఒక క్షణమే విడిచిపెట్టాడు. జీవితకాలం మరలా ఆయన వాత్సల్యతను కనపరిచాడు. అలాగే మనం కూడా దేవుని యొక్క వాత్సల్యత కొరకు యుగయుగాలు మనం తనతో ఉండేటట్లుగా ఆ ప్రభు దగ్గర మనం కనిపెట్టి ప్రార్థన చేసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ ఆయన పలికినటువంటి 5వ మాట యోహాను సువార్తలో 19వ అధ్యాయమందు 28వ వచనమందు మనకి రాయబడతా ఉంది. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. యేసు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన సుమారుగా 6 గంటలు సిలువలో వేలాడుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ ఎండలో సిలువలో వేలాడుతున్నాడు. ఆ రాత్రి అంతా కూడా ఆయన 7 ప్రాంతాల్లో ఆయన తిప్పబడి అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు. దాహము లేక, తిండి లేక ఆ ముందు రాత్రి అంతా కూడా ఆయన ఎంతగానో వేదన పడినటువంటి వాడుగా ఆ చెమట లాగా రక్తము బిందువులు నేల మీద పడినాయి. అలాంటి పరిస్థితుల్లో దాహంతో ఉన్నటువంటి వాడుగా ఉన్నటువంటి ఆ ప్రభువుని కొట్టి వీపంతా కూడా చాళగా చేసి గుద్ది ముళ్ళ కిరీటం పెట్టి ఆయనను
ఆ సిలువ భుజాన పెట్టి ఆ ఘోరమైనటువంటి ఆ దారిలో గుండా నడిపించుకొని కొండ మీదకి ఎక్కించుకొని వచ్చారు. ఆయన ఇప్పుడు దాహం కొంటా ఉన్నాడు. ప్రభువు మూడు మేకుల మధ్యన వేలాడుతూ ఆయన పలికిన మాట లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొని ఉన్నాను అని చెప్పాడు. ఆయన దప్పిక అనేది శారీరకమైన దప్పికే. ఎందుకంటే ఆయన సుమారుగా 18 గంటల పైన ఒక రాత్రి అంతా, అలాగే ఒక పగలు మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన భోజనము కానీ పానము కానీ లేకుండా ఆయన నడిపించబడ్డాడు, కొట్టబడ్డాడు, అనేక రీతులుగా ఆయన సంపెట్టబడ్డాడు. అందువలన శరీరంలో ఉన్నటువంటి ఆ నీరంతా కూడా తగ్గిపోయింది, చెమట గారింది. ఆ తర్వాత ఆయన నడిచి నడిచి అలసిపోయి ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సెలవులో వేలాడుతూ నేను దప్పికొనుచున్నాను అని ఆయన కేక వేశాడు. ఎందుకంటే లేఖనాలు నెరవేరటానికి, లేఖనములు నెరవేరటానికి ఆయన చేసినటువంటి ఆ కేక మనకు వినపడతా ఉంది. అందుకే మనం గమనిస్తూ ఉన్నప్పుడు కీర్తన గ్రంథంలో కూడా 22వ కీర్తనలోనే 15వ వచనం మందు అక్కడ భక్తుడైనటువంటి మరి దావీదు పలుకుతున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె అయ్యను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన బలము ఎండిపోయింది, చిల్ల పెంకులాగా అయిపోయిందట. ఆయన నాలుక దవడకు అంటుకొని ఉన్నది అని చెప్తున్నాడు. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేశావు. ఇక్కడ ప్రభు వారి యొక్క పరిస్థితి మనం చూసినప్పుడు ఆయన నడిచి నడిచి వేదన పొంది అనేక సార్లు కొట్టబడినటువంటి వాడై, అనేక రీతిలుగా ఆయన శ్రమ పెట్టబడిన వారై ఆయన ఈ యొక్క లేఖనాలు నెరవేరినట్టుగా నేను దప్పికొనుచున్నాను అని చెప్పాడు. మామూలుగా ఆ సిలువ వేసేటువంటి వారికి చేదు అందిస్తారు. ఎందుకంటే ఆ శ్రమ అనేది తెలియకుండా చేదు తీసుకోవటం వల్ల శరీరం అంతా కూడా మొద్దుబారిపోద్ది. అందుకని ఆ చేదునిచ్చి వారిని సిలువ వేస్తారు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఆ చేదును తీసుకోలేదు. అయితే ఆయన జీవితంలో మనం చూసినప్పుడు ప్రభువు పుట్టినప్పుడే ఆయన దగ్గరికి బంగారము, సాంబ్రాణి, బోళం తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఆ బోళాన్ని ఆయన నోటికి అందిస్తూ ఉన్నారు. అది చేదుతో కూడినటువంటిది. ఆయన దాహం కొంచున్నానని చెప్పినప్పుడు ఆ దూరంగా ఉన్నటువంటి ఆ సైనికులు ఆ మాట విని ఆయనకు ఆ యొక్క దాహాన్ని తీర్చడానికి ఎగతాళి చేయొచ్చు ఆ యొక్క బల్యానికి స్పంజిని పెట్టి ఆ యొక్క స్పంజి ఆ చిరకలో ముంచి ఆ చిరకను తీసుకెళ్ళి ప్రభువు నోటికి అందించారు. ఆ ప్రభువు నోటికి అందించినప్పుడు దానిని ఆయన పుచ్చుకోలేదు, కానీ ఆయన దాహం కొనుచున్నానని కేకలు వేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రభువు దాహం కొనుచున్నానని కేకలు వేశారంటే అది శరీరంతో కలిగిన దాహం ఒకటి. రెండవది, ఆ దాహము దేని కొరకయ్యా అంటే ఆత్మల రక్షణ కొరకైన దాహము. ఆయన దాహం అనేది మనల్ని రక్షించడానికి ఆయన దాహం కొన్నాడు. ఆ దాహం అనేది శరీరక సంబంధమైనది మాత్రమే కాదు, ఆ దాహము ప్రజల యొక్క ఆత్మల కొరకైన దాహము. ఆత్మను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆ ఆత్మను రక్షించే వరకు ఆయన దాహం కొన్నని చెప్పాడు. ఎందుకంటే రండి, దప్పికొన్న వారులారా నా యొద్దకు రండి అని చెప్పిన దేవుడు. ఎవడైనా దప్పికొన్నట్లయితే, నా యొద్దకు వచ్చినట్లయితే వాడి కడుపులోంచి జీవజల దారులు ఉపకజేస్తానని చెప్పిన దేవుడు. ఆ సమరయాలో ఉన్నటువంటి ఆ బావి దగ్గర ఆ స్త్రీ వచ్చినప్పుడు అదిగో జీవజలం ఇస్తానని చెప్పిన దేవుడు. నేనే జీవాహారాన్ని, నేనే జీవజలాన్ని చెప్పిన దేవుడు ఇప్పుడు దాహం అవుతుందని కేకలు వేస్తా ఉన్నాడు. ఎందుకొరకంటే నశించే ఆత్మల కొరకైన దాహం కొన్నటువంటి వాడు ఆయన.
ఒక మనిషి, ఒక ఆత్మ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కనుకనే ఆయన ఆత్మల కొరకైనటువంటి ఆ దాహాన్ని కొనేటువంటి వాడై ఆయన కేకలు వేస్తా, ఇదిగో నేను లేఖనములు నెరవేరినట్టుగా దప్పికొని ఉన్నాను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఆ దప్పిక తీరాలంటే ఆయనకు నీళ్ల ద్వారా తీర్చదు, ఆయనకి చేదు చిరకనివ్వటం వల్ల తీరదు. కానీ అనేకమైన ఆత్మలు రక్షించబడటం ద్వారా ఆ దప్పికని తీర్చదని చెప్తున్నాడు ఇక్కడ. కనుకనే ప్రభువుకు ఉన్నటువంటి ఆ దాహము మనము తీర్చగలిగిన వారంగా ఉండాలి. ఆ దాహము తీర్చడానికి మనము ఎల్లప్పుడూ కూడా మన ఆత్మలను ఆయనకు అప్పగించే వారంగా, అనేకులను ఆయన దగ్గరకు తీసుకుని వచ్చే వారంగా ఉండాలి. ఆ సమరయ స్త్రీ ఆ ఊరిలోనికి వెళ్ళి, నేను మెస్సయాను కనుగొన్నాను, నేను చేసినవన్నీ చెప్పినవాడు ఆయన మెస్సయా కాడా అని చెప్పింది. ఆమె ఊరిలో కూడా అందరిని కూడా తీసుకొని వచ్చింది. వారందరూ ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన చెప్పిన మాటలు విని వారి యొక్క ఆత్మదాహాన్ని తీర్చుకొని ప్రభువుకున్నటువంటి ఆ దాహాన్ని తీర్చారు. వారు ఆయనను బ్రతిమలాడి 2 దినాలు వారితో ఉండమని కోరినప్పుడు ఆ ప్రభు వెళ్ళి ఆ సమరయాలో 2 దినాలు ఉన్నారు. అప్పుడు ఆ జనులందరూ కూడా ఆమెతో చెప్తున్నారు, ఇదిగో నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు కానీ మాకు మట్టుకు మేమే ఆయనను చూచి ఆయనను ఎరిగి విని ఆయన నిజముగా మెస్సయా అని తెలుసుకున్నామన్నాడు. ఎందుకంటే వారి ఆత్మను రక్షించాడు. ఆ ఆత్మల కొరకు ఆయన దాహం కొన్నాడు. ఆయన ఆ దాహము తీర్చబడింది ఇక్కడ అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ దాహము తీర్చబడాలి. ఆ దాహం అనేది ఆత్మల కొరకైన దాహం కనుక మనందరం కూడా ఆ దాహాన్ని తీర్చే వారంగా మనం ఉండాలి. ఇశ్రాయేలు జనాంగాలు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు నీరు లేక వాళ్ళందరూ కూడా చనిపోతూ దేవుని మీద తిరుగుబాటు చేసి సనిగినప్పుడు బండలో నుంచి నీళ్లను ఉబక చేసిన వాడు ఆయన. ఆ బండను మోషే తాకినప్పుడు, కొట్టినప్పుడు, మాట్లాడినప్పుడు, ఆ బండను చీల్చినప్పుడు ఆ బండలోంచి నీళ్లు ఉబికిని ఆ ఎడారులో నదులుగా కట్టినని జ్ఞాపకం చేస్తున్నాడు. బండ చీల్చబడి ప్రవాహాలు ప్రవహింపజేసిన దేవుడు, ఎడారుల్లో నదులను ప్రవహింపజేసిన దేవుడు, ఈరోజు ఆయన దాహం కొన్నానంటే అది ఎందుకో మనం గుర్తెరగాలి. ఆ దాహము మనం తీర్చాలని చెప్తున్నాడు. మన ఆత్మలో ఆయనకు చేర్చినప్పుడు, మనం రక్షించబడినప్పుడు ఆ దాహం అనేది ఆయనకి తీర్చబడతా ఉంటుంది అన్నమాట. 69వ కీర్తనలో 21వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిగా అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని చెప్తున్నాడు. ఆ దగ్గరలో ఉన్న సైనికుడు ఆ చిరకను తీసుకొని ఆ యొక్క చేదులో ముంచి ఆయన నోటికి అందించాడు. కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. ఎందుకంటే ఆయన సమాప్తమైనదని ఎరిగి నేను దప్పిగొనుచున్నానని ఆయన బిగ్గరగా కేక వేశాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క దాహం అనేది ఆత్మల కొరకైన దాహము గనుక ఆ దాహాన్ని మనం తీర్చి ప్రభువు యొక్క నామాన్ని మహింపరుస్తూ ఆయన బిడలుగా మనం జీవించాలి. ఎప్పుడైతే ఆయన బిడలుగా మనం జీవించగలుగుతామో, ఆయనతో ఉండగలుగుతామో, ఆయన దాహాన్ని తీర్చే వారంగా ఉంటాము. ఆయన అప్పుడు మన కడుపులో నుంచి జీవజల ధారలు ప్రవహింపచేస్తాడు. అప్పుడే మనము అనేకుల దాహాన్ని తీర్చగలిగినటువంటి వారంగా ఉండి ప్రభువుని మహింపరిచే వారంగా ఉంటాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి మన దాహాన్ని తీర్చిన దేవునికి మనం కూడా దాహాన్ని తీర్చి లేఖనాలు నెరవేరినట్లుగా ఆయన కేక వేశాడు కనుక ఆయనతో పాటు మనము కూడా ప్రభు సన్నిధిలో ఆ జీవ జలములో ఏంటంటే ప్రభువుని వెంబడించి ఆయనతో జీవిద్దాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి బలపరిచేట్టుగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో రాయబడతా ఉంది. యేసు చిరకను పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను అంటున్నాడు. ఆయన చిరకను పుచ్చుకొని సమాప్తమైందని చెప్పాడు. యేసు ప్రభువారు ఎందుకు సమాప్తమైందని చెప్పారు?
ఏమి సమాప్తమైందని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు ఆయనకు అప్పగించినటువంటి ఆ యొక్క కార్యము, బాధ్యత, ఆ పనిని సమాప్తి చేశాడు. ప్రభువారు బెత్లెహేములో నుంచి కలవరిలోనికి వచ్చాడు. ఆ పశువుల తొట్టిలో నుంచి సిలువలోనికి వచ్చాడు. ఇప్పుడు సిలువలో నుంచి సింహాసనం మీదకి వెళ్తున్నాడు. కనుక ఆయన తండ్రి దేవుడు అయినటువంటి ఆయన అతనికి ఇచ్చినటువంటి ఆ బాధ్యతను ఆయన నెరవేర్చాడు. ఆయనకి ఇచ్చినటువంటి ఆ కార్యాన్ని ఆయన సంపూర్తి చేశాడు. కనుక విజయముతో కూడినటువంటి కేక వేస్తా ఉన్నాడు. సమాప్తమైంది. ఏమి సమాప్తమైందంటే, ప్రభువారు శారీరకంగా 30 సంవత్సరాలు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. 3.5 సంవత్సరాలు బహిరంగ పరిచయం చేశాడు. 3 దినాలు ఆయన శ్రమల ద్వారా మానవుల కొరకు రక్షణ కార్యాన్ని సమాప్తి చేశాడని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన సిలువలో నుంచి ఒక విజయముతో కూడినటువంటి కేకను వేస్తా ఉన్నాడు. ఆ కేక ఏదయ్యా అంటే, సాతానుని ఆయన చితక్కొట్టాడు. సాతాను సంబంధమైన సమస్తమైనటువంటి ఆ మరణ భయం అనేటువంటి దానిని మానవుల నుంచి విడిపించాడు. ఆయన శారీరకంగా ఉన్నప్పుడు అనేకులకు మేలు చేసి తిరుగుతున్నటువంటి ఆయన తను అప్పగించినటువంటి పనిని సంపూర్తి చేశాడని హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయం 8వ వచనం ముందు రాసుకొని వచ్చాడు. కనుక ప్రభువు తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన బాధ్యత, లేకపోతే అప్పగించిన కార్యం అనేది సంపూర్తి చేయబడింది. ఆయన వచ్చిన పని సమాప్తి చేశాడు. లూకా సువార్తలో 4వ అధ్యాయం రాయబడినట్లుగా యెషయా గ్రంథంలో రాసినటువంటి ఆ లేఖనాలు ఆయన దేవాలయంకి వచ్చినప్పుడు, సమాజ మందిరానికి వచ్చినప్పుడు ఆయనకి యెషయా గ్రంథపు చుట్ట ఇవ్వబడింది. ఆయన దాన్ని తెరిచి, దేవుని ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు ఆయన లోకానికి పంపించినప్పుడు ఆయనకు ఒక కార్యాన్ని అప్పగించాడు, ఒక పనిని అప్పగించాడు. ఆ పని పేదలకు సువార్తను ప్రకటించడానికి దేవుడు ఆయన్ని అభిషేకించాడు. అందుకని ఆయనకి మెస్సయ్య అని, క్రీస్తు అని, అభిషక్తులని పేరు పెట్టబడింది. ఆయన చెరలో ఉన్న వారిని విడిపించటానికి, గుడ్డి వారికి చూపును ప్రకటించటానికి, నలిగిన వారిని విడిపించటానికి, ఆయన హితవత్సరమును ప్రకటించడానికి వచ్చాడు. ఈ కార్యములను కూడా ఆయన నెరవేర్చాడు. ఇప్పుడు ఆయన పేదలకు సువార్తను ప్రకటించాడు. అనేకులను ఆయన బాగు చేశాడు. గుంటివారిని, గుడ్డివారిని, రోగములతో ఉన్నవారిని, అనేకమైన దయ్యముల చేత పీడించబడి చెరలో ఉన్న వారిని విడిపించాడు. ఆయన చనిపోయిన వారిని బ్రతికించాడు. ఆయన నలిగిన హృదయము కలిగినటువంటి వారిని విడిపించి ప్రభు హితవత్సరాన్ని ప్రకటించాడు. ఆయన దేవుడు తనకిచ్చిన పనిని సమాప్తి చేశాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన తనకిచ్చిన కార్యమంతను కూడా నెరవేర్చాడు. ప్రభు ఇప్పుడు విజయముతో కూడిన కేక వేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పని ముగించబడింది కనుక. ఆ ఏదైనా తోటలో సాతాను సర్పము రూపంలో వచ్చి మొదటి మానవులైనటువంటి ఆదామవ్వలను మోసగించి వారిని పాపములోనికి నెట్టింది. ఆ పాపములోంచి బయటికి రాక వారందరూ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరణానికి అప్పగించబడిన వారై ఆ సాతాను యొక్క బంధకాల్లో ఉండిపోయారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తండ్రి చేత అప్పగించబడినటువంటి కార్యము, ఆ సాతాను శిరస్సును చితగ్గొట్టాలి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో సిలువలో ప్రభు వేలాడుతూ ఉండగా సాతాను యొక్క శిరస్సును చితగ్గొట్టాడు. అది ఆయన మడిమును తాకింది. ఆయన దాని శిరస్సును చితగ్గొట్టాడు. సాతాను యొక్క కార్యాలను లయపరిచాడు. అది ప్రభు వచ్చే వరకు
అందరిని కూడా మరణానికి అప్పగించింది. ఎందుకంటే మరణము యొక్క బలము కలిగిన వాడు. ఆ మరణం యొక్క బలము కలిగిన వాడు ప్రతి మానవుని కూడా భయపెడతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మరణించి, మరణాన్ని జయించి, మరణం బంధకాన్ని విడుదల చేయటానికి వచ్చాడు ఆయన. అది కార్యము సంపూర్తి చేశాడు ఇప్పుడు ఆయన. అందుకని అన్నాడు, ఏదో ఆయనకు సమడు ఎవడు అంటున్నాడు, ఆయనను పోలినవాడు ఎవడు అంటున్నాడు. ఆయన కార్యములు భీకరమైన కార్యాలు, ఆ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. తండ్రి తనకు అప్పగించిన ఆ కార్యములన్నీ కూడా ఆయన నెరవేర్చి ఇప్పుడు ఆయన అప్పగించబడిన పనిని సంపూర్తి చేశాడు. పాపులకు రక్షణ కలిగించాడు, పాపులను విమోచించాడు. ఆయన ఇప్పుడు తండ్రి తనకిచ్చిన కార్యము నెరవేర్చాడు. ఏదేనులో ప్రారంభమైనటువంటి ఆ పాపానికి పరిహారాన్ని సిలువలో వేశాడు. లూకాసు వార్త 2:49 చెప్పినట్టుగా తండ్రి ఆయనకు అప్పగించిన పనిని ఆయన సమాప్తి చేశాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశాడని రాస్తున్నాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయనకి ఇవ్వబడినటువంటి ప్రతి కార్యము కూడా సంపూర్తి చేశాడు. కనుక ఆయన విజయముతో కూడిన కేక వేస్తూ ఉన్నాడు. సమాప్తమైంది, ఆయన వచ్చిన పని పూర్తయింది. సాతాను చెదరగొట్టబడింది, పాపానికి శిక్షణ విధించాడు, పాపులకు రక్షణ కలిగించాడు. ఆయన మహిమలోనికి మరలా వెళ్ళబోతా ఉన్నాడు. ఆయన సువార్తను ప్రకటించాడు, బంధకంలో ఉన్న వారందరినీ కూడా విడిపించాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు. ఈ లోక సంబంధమైనటువంటి యుగదేవత అవిశ్వాసమైనటువంటి వారి కనులకు గుడ్డితనం కలుగు చేసింది. ఆ గుడ్డితనాన్ని తీసివేసి వారి కనులకు వెలుగునిచ్చాడు ఇప్పుడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన లోకంలోనికి వచ్చి ఆయన వారందరికీ కూడా గొప్ప కార్యాన్ని జరిగించి మేలు కలిగించాడు. అందుకొరకే ఆయన విజయముతో కూడిన కేకను వేస్తూ ఉన్నాడు. ఆ కేక ఏదయ్యా అంటే సమాప్తమైంది. తండ్రి తనకు చెప్పిన పని అంతా కూడా నెరవేర్చాడు. కనుక మనం కూడా ఆయన మనకిచ్చిన కార్యాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. ఆ కార్యములు నెరవేర్చి మరి దేవుని యొక్క సన్నిధిలో మనం కూడా ప్రభుని మహింపరిచే వారంగా, దేవుని గణపరిచే వారంగా మనం జీవించాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించేటట్లుగా దేవుని యొక్క సన్నిధిలో మనం కూడా ఆయన విజయాన్ని మనం పొందిన వారమై ఆయన విజయోత్సాహంతో మనల్ని ఊరేగించడానికి మరణంలోంచి తిరిగి లేచినని రాస్తున్నాడు. కాబట్టి సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, ఆయన సాతాను యొక్క శక్తులను గెలిచాడు. ఇప్పుడు ఆయన విజయంతో కూడిన కేక సమాప్తమైంది. ఎందుకంటే 30 సంవత్సరాల సిద్ధపాటు, 3 సంవత్సరాల పరిచర్య, 3 దినాల ఆ శ్రమల ద్వారా మానవులకు రక్షణ చేకూర్చి తండ్రి అయిన దేవుని దగ్గరికి ఆయన తీసుకొని వెళ్ళాడు. 6 దినాలు పనిచేసి దేవుడు 7వ దినమందు విశ్రాంతిని తీసుకున్నట్లుగా ఈ 6 దినాలు 6 కేకలు వేసి ప్రభు 6 కేకలు వేసి 7వ మాటలోనికి నేను విశ్రాంతిలోకి వెళ్ళబోతా ఉన్నటువంటి వాడిగా జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనము ప్రభువుతో నడుద్దాం. ఆయనతో ఉంటే ఆయన విజయాన్ని మనం పొందగలిగిన వారు అవుతాం. అందుకని ప్రభు చెప్తున్నాడు, నేను లోకాన్ని జయించాను, నాతో ఉన్న మీరు కూడా లోకాన్ని జయించారు. ఆయన జయించిన వాడైతే మనం కూడా జయించిన వారంగా ఉంటాం. ఆయనతో పాటు మనం కూడా నడిచి ఆ ప్రభు పాదాల దగ్గర ఆశీర్వాదాలతో నింపబడి ముందుకు సాగుదాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి ఆయన విజయములో మనకు కూడా విజయాన్ని కలుగు చేసి నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ ఆయన పలికినటువంటి ఆఖరి మాట, 7వ మాట లూకాసు వార్తలో 23వ అధ్యాయం ముందు 46వ వచనం ముందు మనకి రాయబడతా ఉన్నది. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను. అప్పుడు యేసు
గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నీ ఆత్మను అప్పగించుకొనుచున్నానెనెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను అని రాస్తున్నాడు. యేసు ప్రభువారు ఆ శిలువలో సుమారు 6 గంటల సమయము వేలాడుతూ ఆయన చివరికి పలికిన మాట, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అన్నాడు. ఎందుకు ఈ యొక్క మాటని ప్రభు పలికాడంటే, ఆ ఆత్మ అనేది దేవుడు అనుగ్రహించింది. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపము అని జ్ఞాపకం చేయబడతా ఉంది. అంతేకాకుండా ప్రసంగి గ్రంథంలో చెప్పినట్టుగా ఆత్మ దాని దయచేసిన వాని యొద్దకు మరలా పోవాలి అని చెప్తున్నాడు 12వ అధ్యాయం 7వ వచనంలో. దేవుడు ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ దీపంగా వెలిగించాడు. ఆ వెలిగించబడేటువంటి దీపం ఇప్పుడు అది తన పనిని ముగించి తిరిగి దేవునికి అప్పగించబడబోతా ఉంది. అందుకొరకే ఆ 7వ మాటలో తండ్రి తనకిచ్చిన సమస్తాన్ని కూడా నెరవేర్చినటువంటి వాడై ఈ ఆఖరి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి మాటలో ప్రార్థన చేశాడు, 4వ మాటలో ప్రార్థన చేశాడు, ఈ 7వ మాట కూడా శాంతియుతమైనటువంటి ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన అనేవి 3 సార్లు ఈ యొక్క 7 మాటల్లో మనకు కనపడతా ఉంటాయి. రక్షణ కూర్చున్నటువంటి ప్రార్థన, ఎడబాటుని తప్పించమని ప్రార్థన, శాంతియుతంగా ప్రార్థన ముగింపు. కనుక ప్రభువు చేసినటువంటి ఈ 3 ప్రార్థనలో ప్రాముఖ్యమైన ప్రార్థన శాంతియుతమైనటువంటి ప్రార్థన. ఇందులో ప్రభువారు లోకమునకు వచ్చినటువంటి గొర్రెపిల్లగా, లోక పాపాన్ని మోసుకొని పోయేటువంటి దేవుని యొక్క గొర్రెపిల్లగా ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన దాన్ని తిరిగి మళ్ళా తీసుకునే అధికారం ఆయనకి ఇవ్వబడిందని యోహాను సువార్తలో 10వ అధ్యాయం 17, 18 వచనాల్లో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రాణమును పెట్టుటకును తిరిగి దాన్ని తీసుకుంటకును నాకు అధికారం కలదని చెప్పాడు. ఆ ప్రాణాన్ని ఆయన తన ఇష్టానుసారముగా ఆయన అప్పగించుకొంచున్నాడు. ఇప్పుడు ఎందుకంటే నశించిన దాన్ని వెతికి రక్షించి ఆ మరణానికి అప్పగించబడిన వారి యొక్క కొరకై పాప పరిహారార్థ బలిగా ఆయన మన నిమిత్తము ఆయన అప్పగించుకున్నాడు. కనుక ఆ ప్రాణాన్ని పెట్టినటువంటి ఆ దేవుడు మళ్ళా తీసుకునే అధికారం ఆయన కలిగి ఉన్నాడు. కనుక ఇప్పుడు మన కొరకు ఆ ప్రాణం పెడుతూ ఉన్నాడు. ఆ ప్రాణం పెడుతూ చివరగా శాంతియుతంగా కేక వేసి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి, నీ చేతికి నేను ఆత్మను అప్పగించుకొనుచున్నాను. మానవుని యొక్క జీవితంలో శరీరము, ప్రాణము, ఆత్మనే ఉన్నాయి. శరీరము మన్ను నుంచి చేయబడింది కనుక అది తిరిగి మన్నుగా చేరును అని ప్రసంగి 12:7లో జ్ఞాపకం చేశాడు. అలాగే ఆత్మ దేవుడు దయచేశాడు కనుక ఆ ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రాణం అనేది వెళ్ళిపోతుంది కనుక ఇప్పుడు శరీరము మన్నులోనికి, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి కనుక ఆయన భౌతికంగా ఉన్నాడు కనుక ఆ శరీరము మరణానికి అప్పగించబడినప్పుడు ఆ ఆత్మను దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే ఆ ఆత్మను కాసేవాడు ఆయనే ఉన్నాడు. కీర్తనలో జ్ఞాపకం చేసినట్టుగా నా ప్రాణమా నీకు క్షేమాన్ని విస్తరింపు చేయవాడు ఆయనే అంటున్నాడు. నా ప్రాణానికి క్షేమాన్ని విస్తరింపు చేసేవాడు ఆయనే. అందుకొరకే ఆయన తన ఆత్మని తిరిగి దేవునికి ఆయన అప్పగిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా కొలసీ పత్రికలో పౌలు గారు రాసినట్టుగా 3:3లో మన జీవము క్రీస్తుతో పాటు దాచబడి ఉందన్నాడు. మన జీవాన్ని ఆయనతో పాటు దాచి ఆయన మనకి ఆ నిత్య జీవాన్ని ఇవ్వటానికి మానవుడుగా వచ్చిన ఆయన తన ఆత్మను తిరిగి దేవునికి అప్పగిస్తూ ఉన్నాడు. నా కాలగతులు నీ వశములో ఉన్నవని కీర్తనలో 31:15లో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన కీర్తనలోనే నా ఆత్మని చేతికి అప్పగించుకొంచున్నానని 31:5లో జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే ప్రవచనాలు నెరవేర్పునట్టుగా, లేఖనాలు నెరవేర్చబడేట్లుగా ప్రభువు ఆయన ఆత్మను ఇప్పుడు తండ్రికి మరలా అప్పగిస్తూ ఉన్నాడు. అప్పగిస్తున్నటువంటి ఆత్మ దేవుని వలన అనుగ్రహించబడింది. ఆ దేవుడిచ్చిన ఆత్మ తిరిగి ఆయనకు అప్పగించాలి. ఆయన లోకంలోనికి వచ్చాడు. ఆయన మానవుల కొరకు గొప్ప కార్యాన్ని జరిగించి, మానవుల కొరకు ఆయన
మరణాన్ని పొంది తిరిగి సజీవుడుగా లేచడానికి శక్తి కలిగినటువంటి వాడై దేవుడిచ్చిన ఆత్మను తిరిగి ఆయనకి అప్పగించి ఆయన ఇప్పుడు మరణానికి వెళ్ళబోతా ఉన్నాడు. మరణం అనేది ఎడబాటు అనేది, ఆ మరణం అనేది లోకములో నుంచి తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఆయన ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. ఆ మార్గంలో ఆయన వెళ్ళబోతూ 7వ మాట పలుకుతా ఉన్నాడు. ఎందుకంటే 7 అనే సంఖ్య సంపూర్ణమైన సంఖ్య. ఇప్పుడు ఆయన ఇచ్చిన పని సంపూర్తి చేసి విజయంతో కూడిన కేక వేసి, నా ప్రాణాన్ని నీ చేతులకు అప్పగించుకొంచున్నాను ప్రభా, నా ఆత్మ నీకు అప్పగించుకొంచున్నాను ప్రభా, ఎందుకంటే నీవిచ్చిన ఆత్మది తిరిగి నీ వద్దకు రావాలి అని చెప్పి ప్రభువు ఆయన తన ఆత్మని దేవునికి అప్పగించినట్టుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ఆత్మని క్షేమాన్ని కలుగు చేసేవాడు, ప్రాణానికి క్షేమాన్ని ఇచ్చేవాడు. ఆ ఆత్మని ఆయనలో, ఆయన ప్రాణాన్ని ఆయనలో, జీవాన్ని ఆయనలో ఆయన దాచి ఉంచినటువంటి వాడు. కాబట్టి ప్రభువు జన్మించినప్పుడు ఆకాశమున తార వెలిసింది. ఇప్పుడు ప్రభువు మరణిస్తూ ఉండగా లోకమంతా కూడా చీకటి చేయబడింది. కారణం ఏంటంటే ఆయన వెలుగును కలుగు చేసిన వాడు, చీకటిని కలుగు చేసిన వాడు ఆయనే. పగలను ఏలటానికి సూర్యుడిని, రాత్రిని ఏలటానికి చంద్రుడిని ఏర్పాటు చేసిన వాడు, నీతి సూర్యుడైనటువంటి వాడు ఆయనే. ఆ సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఇప్పుడు ఆ అస్తమయం ఏంటంటే చీకటిగా చేయబడింది. లోకానికి చీకటినిచ్చాడు దేవుడు. ఇప్పుడు తన ఆత్మను దేవునికి అప్పగించి దాని ద్వారా మన జీవితాలకి మనము కూడా మన ఆత్మను ఆయనకు అప్పగించవలసిన వారమై ఉన్నామని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక అప్పుడే దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆత్మ తిరిగి ఆయనకే అప్పగించాలి. ఆ ఆత్మ ఆయనకు అప్పగించబడిపోతే ఆ ఆత్మ నరకంలోకి వెళ్ళిపోతుంది. ఆ ఆత్మ మరి అగ్నిగుండంలో పడవేయబడుతుంది. కనుక అగ్నిగుండంలోకి వెళ్లకుండా దేవుడిచ్చిన ఆత్మను దేవునికి అప్పగించాలి మనం కూడా. అలాగా ప్రభువు మన కొరకు మానవుడుగా లోకానికి వచ్చి ఆయన శరీరధారిగా ఉండి ఆయన ప్రభు కార్యములు జరిగించి చివరికి దేవుడిచ్చిన ఆత్మను దేవునికి అప్పగించి ఆయన లోకాన్ని విడిచిపెట్టి తిరిగి పరిశుద్ధాత్ముడుగా మన మధ్యలోనికి ఆయన వచ్చాడు. ఆ ఆత్మను పంపించి మరలా మరొక ఆత్మను మనకిచ్చాడు. ఆ పరిశుద్ధాత్మను కలిగినటువంటి వారమై మనం అందరం దేవుని మహింపరుస్తూ ఆయన సన్నిధిలో మనం జీవించాలని కోరుకుంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మన ఆత్మల కాపురైనటువంటి దేవునికి మన ఆత్మను అప్పగించుకొని సాతాను వశంలో ఉండకుండా మనం తప్పించబడినటువంటి వారమై ప్రభువుతో సదాకాలము ఆ పరలోకంలో జీవించేటువంటి భాగ్యాన్ని దేవుడు ఇవ్వటానికి ఆయన మన కొరకు చనిపోయాడు. కనుక ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో సంతోషంతో ఆనందంతో ముందుకు సాగుదాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి బలపరిచేటట్లుగా మన ఆత్మను కూడా దేవునికి అప్పగించుకుందాం. ఆయన తన ఆత్మను అప్పగించి ప్రాణం విడిచి ఆయన మరణించాడు. ఆ మరణం ఎందుకయ్యా అంటే మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు కనుక ఆయన జీవాన్ని మనకిచ్చాడు అని చెప్తున్నాడు. కనుక ప్రభు ఆ సిలువలో మరణించిన తర్వాత ఆయన చనిపోయాడా లేదా అని ఆ సైనికులు ఆ 2 దొంగల కాళ్ళు విరక్కొట్టి ఒక బల్యాన్ని తీసుకొని ఆయన పక్కలో పొడిచారు. ఆ బల్యము పక్కలో పొడవగాది ఆయన గుండెలోనికి చొరబడింది. అప్పుడు నీరు రక్తమును బెళ్ళున ఉబికెను అని రాశాడు. అది చూసిన శతాధిపతి ఈయన నిజముగా దేవుని కుమారుడు అని కేకలు వేశాడు. అక్కడ ఉన్న అందరూ కూడా ఆయన దేవుడని గుర్తెరిగారు. ఆ ప్రభు ఆ సిలువలో మరణించాడు. ఎందుకంటే 2 దొంగల కాళ్ళు ఎముకలను విరగొట్టారు, కానీ ఆయన ఎముకలలో ఒక్కటైనను విరవబడలేదని చెప్పిన ప్రవచనం నెరవేరేటట్లుగా ఆయనను కాళ్ళు విరగొట్టకుండా పక్కలో బల్యముతో పొడిచినప్పుడు నీరు రక్తము కారటం వలన ఆయన చనిపోయాడని గుర్తెరిగి వారు ఆశ్చర్యపడి సంతోషించారు. ఆయన ప్రాణాన్ని విడిచినప్పుడు గొప్ప భూకంపం కలిగింది. బండలు బద్దలైనవి, సమాధులు తెరవబడ్డాయి, నీతిమంతుల సమాధులు. అందులో
నిద్రించిన అనేక నీతిమంతులు వారి శరీరములతో లేచారు. వారు ప్రభువు లేచిన తర్వాత పట్టణంలోనికి వెళ్ళి, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములోనికి వెళ్ళి అనేకులు కనపడ్డారు అని రాయబడతా ఉంది. వారు కొన్ని దినాలు అలాగా మరలా జీవించి తర్వాత చనిపోయి ఉండవచ్చు. కానీ ప్రభువు చనిపోయినప్పుడు ఈ అద్భుతాలు జరిగినాయి. చీకటి కమ్మింది ఆయన సిలువలో ఉండంగా, భూకంపం కలిగింది, బండలు బద్దలైనవి, నీతిమంతుల సమాధులు తెరవబడ్డాయి. ఆయన నిజమైన దేవుడుగా వారు పరిశుద్ధ పట్టణములో అనేకులు కనపడ్డారు. వారు నడిచి వెళ్ళారు. వారు ఆ పట్టణంలో కొంతకాలం జీవించి తర్వాత మరణించారు. కానీ అవన్నీ కూడా ప్రభు ఆయన నిజమైన దేవుడని, దేవుని కుమారుడని అది తెలియచేయటానికి ఆయన చనిపోయినప్పుడు జరిగిన అద్భుతాలు దేవుని యొక్క లేఖనాల్లో మనకి నిరూప చేస్తున్నాయి. కనుక ప్రభు అయిన దేవుడే మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే మానవుల కొరకు పాపంలో ఉన్నటువంటి ఆ యొక్క మానవులను విమోచించి ఆయన మరణానికి అప్పగించబడి చనిపోయాడు. ఆ సాయంకాలానికి మ్రాణు మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు కనుక సాయంకాలమున ఆ మాను మీద ఉండకూడదని ద్వితీయోపదేశకాండంలో జ్ఞాపకం చేయబడింది. కనుక ప్రభువును రహస్యంగా ఎరిగినటువంటి అరిమతయ, యోసేపు, అలాగే నికోదేమని పిలువబడినటువంటి వారిద్దరు కూడా పిలాతు దగ్గరికి వెళ్ళి ప్రభు దేహాన్ని తమకు ఇవ్వమని కోరుకొని ఆయన అధికారం తీసుకొని అరిమతయ యోసేపు తన కొరకై తొలిపించుకున్నటువంటి ఆ కొత్త సమాధిలో ప్రభువును ప్రేత వస్త్రములతో చుట్టి సుగంధ ద్రవ్యమును పూసి ఆ సమాధిలో ఉంచి అడ్డుగా ఒక పెద్ద రాతిని ఉంచారు. అయితే ఆ పెద్దలు, యూదా మత పెద్దలందరూ కూడా రెండవ దినాన పిలాతు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆ వంచకుడు బతికున్నప్పుడు నేను లెగుస్తానని చెప్పాడు మూడవ దినమందున. ఒకవేళ ఆయన శిష్యులు వచ్చి ఆ యొక్క శవాన్ని తీసుకొని వెళ్ళి ఆయన బ్రతికాడని చెప్పినట్లయితే అది మొదటి దానికంటే కూడా కడపటిది బహు దౌర్భాగ్యంగా ఉంటుంది. కనుక ఆ సమాధిని కావలి కాయమని కోరుకున్నారు. అందుకే పిలాతు దానిని మీకు ఇచ్చాను, మీరు కావలి కాసుకోమన్నారు. అందువలన ఆ సమాధికి ఉంచిన రాతికి సంకెళ్ళు వేసి, దానికి ముద్ర వేసి, దానికి 16 మంది కావలి కాసి వారందరూ కూడా అలాగా ఆ రాత్రి అంతా కూడా కావలి కాస్తూనే ఉన్నారు. కానీ ప్రభువుని సమాధి ఆపలేకపోయింది. ప్రభువుని సంఖ్యలు ఆపలేకపోయినాయి. అడ్డుగా ఉంచిన పెద్దరాయి ఆపలేకపోయింది. ముద్ర ఆపలేకపోయింది. కావలి ఆపలేకపోయింది. ఆయన చెప్పినట్టుగా ఆయన మూడవ దినమున మరలా ఆయన పునరుద్ధానుడుగా లేచి తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్లే ముందు అనేకులు కనపడి 40 దినాలు ఆయన భూమి మీద సంచారం చేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు చేసిన ఈ త్యాగము మరువలేనటువంటిది. ప్రభువు మన కొరకే ఆ సిలువలో వేలాడి ఆయన ఘోరమైన శిక్షను భరించి మన కొరకు చనిపోయాడు. కనుక ఆ ప్రభువును మహింపరుస్తూ ఆయనలో మనం జీవించి ఆయనతో పాటు మనం సంతోషంతో ముందుకు సాగుదాం. ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినాన మీ అందరికీ అలాంటి కృపా దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచున్నట్లుగా అందరం కూడా ప్రార్థన చేసుకుందాం.